So hello learners, welcome to our mathematics channel. 10th class mathematics second chapter అయినటువంటి సెట్స్ లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ సెట్స్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. దానిలో భాగంగా డూ దిస్ ట్రై దిస్ సెక్షన్స్ కూడా ఇందులో మనం పూర్తి చేస్తాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. టోటల్ గా ఈ వీడియోలో ఏ టాపిక్ ఉండబోతుంది అనేటువంటి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్, null set, subset and superset, universal set, singleton set and finding the number of subsets of a set. ఈ టాపిక్స్ అన్ని కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు టెక్స్ట్ బుక్ పేజ్ 33 లోని డూ దిస్ అండ్ ట్రై దిస్ సెక్షన్స్ కంప్లీట్ చేస్తాం. సో ఈ చాప్టర్ కి ముందున్నటువంటి ప్రీవియస్ లెసన్స్ మీరు ఫాలో అవునట్లయితే డిస్క్రిప్షన్ లో చూడండి, ఆ లింక్స్ అన్ని ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మన టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ నేర్చుకునే అంశం ఇక్కడ చూడండి, కార్డినల్ నంబర్. ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, కార్డినల్ నంబర్. ఈ టెర్మినాలజీ అంతా మనం తెలుసుకోవాలి. సో ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ ద కార్డినల్ నంబర్ ఆఫ్ ద సెట్ అండ్ కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఆర్ నెంబర్ ఆఫ్ ఏ. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, నేను ఇక్కడ ఏ అనేటువంటి ఒక సెట్ ని మెన్షన్ చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సపోజ్ 2, 4, 7, 10 అండ్ 22. అంటే ఏదో ఒక ఎలిమెంట్స్ మన ఇష్టం వచ్చిన రాయడం జరిగింది. ఈ ఏ అనే సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దీన్ని సెట్ సింబల్ అంటాం, ఇవన్నీ మనకు తెలిసిందే. సో కార్డినల్ నంబర్ అంటే ఏమిటి మెన్షన్ చేయడానికి చూడండి. కార్డినల్ నంబర్ అని ప్రతి సెట్ కి పిలిచేది ఏమిటంటే ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ కాల్డ్ ద కార్డినల్ నంబర్ ఆఫ్ ద సెట్. అంటే ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ సెట్ లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని మూలకాలు ఉన్నాయో చెప్పే సంఖ్యనే మనం కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్ అంటాం. ఇప్పుడు ఈ సెట్ పేరు ఏ కాబట్టి కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ అని చెప్పడం కోసం మనం రాసేటువంటి నోటేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే స్మాల్ ఎన్ రాస్తాం, ఈ బ్రాకెట్ లో ఒక సెట్ నేమ్ కనిపించింది అంటే దీన్ని నెంబర్ ఆఫ్ ఏ అని కూడా బ్రీఫ్ గా చదువుతాం. కంప్లీట్ గా అయితే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అని అనమాట. సో ఎన్ ఆఫ్ ఏ అని కూడా నార్మల్ గా మనం చదువుతూ ఉంటాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ అనమాట. ఇప్పుడు ఇదే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ అనేటువంటి సెట్, ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ కామాస్ తో మనం వేరు చేసాం, రోస్టర్ ఫామ్ లో ఉంది. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్, మొత్తం ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మిమ్మల్ని కౌంట్ చేయమంటే ఈజీగా మనం చెప్పొచ్చు. సపోజ్ 2, 4, 7, 10, 22. అంటే ఎలిమెంట్స్ ఎలా ఉన్నప్పటికీ అవి ఏవైనప్పటికీ మొత్తం మీద 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో ఈ 5 ఉన్నాయి అనే విషయాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఏ ఆర్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 5 అని మెన్షన్ చేస్తాం అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ 5 ఏమి ఇందులో ఎలిమెంట్ కాదు, అయినప్పటికీ మనకున్న రిలేషన్ మనకు అర్థం కావాలి. సో ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ అని మీకు కనిపిస్తే ఒక సెట్ ముందు నెంబర్ ఆఫ్ అనే పేరుతో ఈ విధంగా ఉంటే ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో రాయాలి. సో నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5 అనేది ఇక్కడ రాస్తాం. ఇలా దేన్ని తీసుకున్నాం అనమాట. మరొక ఎగ్జాంపుల్, ఎప్పుడైనా బి అనే ఒక సెట్ ఉంది అనుకుందాం. బి అనే సెట్ లో సపోజ్ నేను 0 వేసి క్లోజ్ చేశాను. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ బి అనేది మనకి క్వశ్చన్ అనుకుందాం. ఇటువంటి వాటికి కూడా కొంత డౌట్ వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది కాబట్టి ఇలాంటి సెట్ మెన్షన్ చేశాను చూడండి. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ సెట్ ఆఫ్ 0 ఓన్లీ. అంటే 0 అనేటువంటి ఒక నెంబర్ ఒక ఎలిమెంట్ గా ఉంది, బట్ 0 అనేది ఒక నెంబర్ గా ట్రీట్ చేయాలి, అది కూడా ఒక ఎలిమెంటే తప్ప ఇక్కడ ఈ సెట్ లో ఏమీ లేదని కూడా అనుకుందా, కాదు, ఈ సెట్ లో కూడా ఒక ఎలిమెంట్ ఉంది. సో బి వాల్యూ మన బిలో ఉన్న ఎలిమెంట్ వాల్యూ 0 కావచ్చు, కానీ నెంబర్ ఆఫ్ బి అన్నప్పుడు మనం ఏం రాయాలి, 0 రాయకూడదు. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ అంటే ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ ఉందన్నమాట. 0 కూడా ఒక ఎలిమెంట్ గా మనం ట్రీట్ చేస్తాం. ఆ 0 కూడా ఏమీ లేనప్పుడే మనం దాన్ని ఎంటీగా భావిస్తాం. కాబట్టి ఈ సెట్ ఆఫ్ 0 అని ఇచ్చినప్పటికీ నెంబర్ ఆఫ్ బి అంటే మనం ఏం రాయాలి, ఇందులో ఒక్క ఎలిమెంట్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ విధంగా ఎక్కడైనా కార్డినల్ నెంబర్ అని మెన్షన్ చేసినట్లయితే మనం నెంబర్ ఆఫ్ అని ఎప్పుడు ఇచ్చినా దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి రాయాలి. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్, సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి, నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్. వాట్ ఈస్ ద నల్ సెట్ ఆర్ వాట్ ఈస్ ద ఎంటీ సెట్? ఈ రెండు ఒకటే, ఎంటీ అన్న నల్ అన్న ఒకటే. ఈ ఎంటీ అనే మాటలోనే మనకు తెలుస్తుంది చూడండి, సెట్ లో అంతా ఖాళీ అనే అర్థంలో మనకు వస్తుంది. సో ఇక్కడ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏ సెట్ which does not contain any element is called an empty set or a void set అని కూడా అంటారు దీన్ని. చూడండి, ఎంటీ సెట్, నల్ సెట్, వాయిడ్ సెట్ ఇవన్నీ ఒకటే. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ అంటే అసలు సెట్ లో ఎలిమెంటే ఉండకపోతే, ఒక్క ఎలిమెంట్ కూడా లేనటువంటి సెట్ ని మనం ఏమని పిలుస్తాం, ఎంటీ సెట్ అంటాం, పేరులోనే ఉంది. అండ్ వాయిడ్ సెట్ అని కూడా అంటాం అనమాట.
దీనికి కూడా ఒక నొటేషన్, ఒక సింబల్ ఉందండి. నల్ సెట్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్. ఈ సింబల్ ని మనం ఫై అని పిలవాలి. ఆర్ ఎంటీ సెట్ అని చెప్పి ఇలా ఖాళీ సెట్ కూడా రాయొచ్చు అన్నమాట. ఈ సింబల్ ఇక్కడ నుంచి మనకి ఎంటర్ అవుతుంది. దీన్ని మనం పిలిచే పేరు ఫై అన్నమాట. సో ఎప్పుడైనా మీరు నల్ సెట్ ని సూచించాలనుకుంటే ఈ సింబల్ రాయాలి. దీన్ని మనం చదివే విధానం ఫై అనేటువంటి ఒక గ్రీక్ లెటర్. సో ఫై అని ఇచ్చాడు అంటే అర్థం ఏంటండి? ఎంటీ సెట్ ఉంది అంటే అందులో ఏ ఎలిమెంట్స్ లేవు అని. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఏ ఎలిమెంట్ లేకుండా సెట్ ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నాం సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ గురించి చెప్పుకున్నప్పుడు ఒక్కోసారి మనం సెట్ ని ఒక కండిషన్ ఇచ్చినప్పుడు సెట్ రాస్తాం. అందుకే మనకి ఇంకా కొంచెం దాని మీద క్లారిటీ రావడానికి ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ లో కూడా సెట్ బిల్డర్ ఫామ్స్ లో ఉన్నాయి. ఈ సెట్లు రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమనుంది? సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ x is a prime and 7 is less than x is less than 11. అంటే దీని మీనింగ్ ఒకసారి ఆలోచించండి. x అనేది ఇందులో ఒక ఎలిమెంట్ అవ్వాలంటే ఈ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ ప్రాపర్టీ పాటించాలి? ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి అండ్ 7 కి 11 కి మిడిల్ లో ఉండాలి. మరి నార్మల్ గా మనకు తెలుసండి 7 కి 11 కి మిడిల్ లో ఉండి ప్రైమ్ అవ్వాలంటే సామాన్యంగా ప్రైమ్ అనే నెంబర్స్ మనకి న్యాచురల్ నెంబర్స్ కి వర్తిస్తాయి కాబట్టి 8, 9, 10 అనే నెంబర్స్ మనం మిడిల్ లో గమనించాం. 8, 9, 10 అనేటువంటి నంబర్స్ లో ఏదైనా ప్రైమ్ నెంబర్ అవుతుందా ఆలోచించండి. 8 to 10 ఎలాగో అసలు అవుదని తెలుసు, 1 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 9 లో కూడా 3 టేబుల్ క్యాన్సిల్ కనుక అది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే చూడండి ఇక్కడ ఒక సెట్ డిఫైన్ చేయబడి ఉంది, ఒక సెట్ బిల్డర్ ఫామ్. బట్ దానికి తగిన ఎలిమెంట్స్ మనం రాద్దాము అంటే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. అంటే యాక్చువల్ గా ఈ సెట్ లో మనం ఏ ఎలిమెంట్స్ రాయాలి? ఇది ఇచ్చినా కూడా మనం ఎంటీగా చూపించాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఇదే సెట్ మనకి ఒక క్వశ్చన్ గా ఇస్తే మనం ఏం రాయగలం? సెట్ ఎంటీ మాత్రం చూపించగలం, అందులో నో ఎలిమెంట్స్. సో దాన్నే మనం ఏమని పిలుస్తాం? నల్ సెట్ ఆర్ ఫై అని మెన్షన్ చేస్తాం అన్నమాట. సో అలాంటిదే ఇది కూడా చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఇంటీజర్ అయి ఉండాలి. ఒక ఇంటీజర్ ని మీరు తీసుకుని దాన్ని స్క్వేర్ చేస్తే 5 రావాలి. మనకు తెలిసిందే స్క్వేర్ చేస్తే 5 వచ్చే నెంబర్ ఉందా? ఇంటీజర్స్ లో ఉండదు, అది ఇర్రేషనల్ అవుతుందని మనకు తెలుసు. √5 అనమాట ఇండైరెక్ట్ మనం అడిగింది. దేన్ని స్క్వేర్ చేసినా కూడా మనకి 5 రాదు ఇంటీజర్స్ లో. సో ఇటువంటి సెట్ కూడా మనం ఏమని చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఆల్సో నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి సూచించవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇచ్చింది చూడండి. అంటే నార్మల్ గా మనకి మ్యాథమెటికల్ గా కాకుండానే జనరల్ గా కూడా ఇలాంటి ఇంపాసిబుల్ కండిషన్స్ కొన్ని ఇచ్చినప్పుడు అది నల్ సెట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా చూడండి, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ మ్యాన్ లివింగ్ ఆన్ ద సన్. చూడండి ఇక్కడ అంత మరి ఒక ఇంపాసిబుల్ థింగ్ ఇచ్చారన్నమాట. అంటే ఏ మనిషి అయినా సన్ మీద జీవించగలడా? మనకు తెలుసు సన్కున్నటువంటి ఆ లక్షణం ప్రకారం కొన్ని కోట్ల కిలోమీటర్లోనే మనం దానిలో ఆ వేడికి బతకలేము. అటువంటిప్పుడు సన్ మీద నివసించడం అనేది అసాధ్యం. బట్ ఇక్కడ ఏమనుంది? అలా సన్ మీద నివసించగలిగిన మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళని రాయమని ఉంది, వాళ్ళ లిస్టు. అంటే అటువంటి వారు మనకి తెలిసి ఇప్పటికీ లేదా పాసిబిలిటీ ఉండి ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఇటువంటి దాన్ని కూడా ఏమంటాం? ఇది ఒక ఇంపాసిబుల్ థింగ్స్ ఏవి రాసినా కూడా అది మనం ఎంటీ సెట్ గా చూపిస్తాం, లేదా దాన్నే ఫై అని రాస్తాం అనమాట. సో మీకు ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే, కింద మళ్ళీ సపరేట్ గా రాస్తున్నాను, ఫై అని ఇస్తేనే అది ఆటోమేటిక్ గా ఎంటీ సెట్ అవుతుంది. అంతే తప్ప ఇలా రాయకూడదు. ఈ రెండు ఒకటి కాదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది జాగ్రత్తగా గమనించండి. 5 మీన్స్ ఎంటీ సెట్. అంటే 5 అని రాసినా ఒకటే, ఎంటీ సెట్ రాసినా ఒకటే తప్ప ఎంటీ సెట్ లో 5 రాస్తే మళ్ళీ అదొక ఎలిమెంట్ అయిపోతుంది. 5 అనేది ఒక లెటర్ గా తీసుకుంటాం. అక్కడ ఎనీ లెటర్ ఒక ఆల్ఫాబెట్ అవుతుంది కాబట్టి అది గ్రీక్ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంది అందులో. 5 అనే పేరుతో ఒక ఎలిమెంట్ ఉన్నట్టు రాస్తే సింగిల్ గా 5 అని రాయాలి, లేదా ఓన్లీ ఎంటీ సెట్ చూపించాలి తప్ప ఎంటీ సెట్ లో మళ్ళీ ఈ 5 సింబల్ రాసి దాన్ని ఓవరాల్ గా ఎంటీ సెట్ అని పిలవకూడదు. అందుకే ఈ రెండు ఈక్వల్ కాదు. చూడండి, ఓన్లీ 5 ఉండటం వేరు, సెట్ లో 5 ఉండటం వేరు. అందుకే ఈ వీటి మధ్య నాట్ ఈక్వల్ టు పెట్టాము. ఈ క్లారిటీ కూడా మనకు ఉండాలి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా 0 ఉన్నప్పటికీ లోపల 0 ఉన్నా సరే అది 5 కాదు. 5 అంటే ఏమీ ఉండకూడదు. ఎంటీ సెట్ మీన్స్ అందులో పూర్తి ఖాళీగా ఉండాలి, 0 అనే ఎలిమెంట్ కూడా ఉండకూడదు. ఇది నల్ సెట్ కి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన విషయం. సో నల్ సెట్ ని దేంతో సూచిస్తారు, తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయనేది ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైనా మీకు ఇలా క్వశ్చన్ ఇస్తే అంటే లేదా ఒక బిట్ ఇస్తే ఆలోచించండి. నెంబర్ ఆఫ్ 5 ఇప్పుడే అనుకున్నాం కార్డినల్ నెంబర్ అని. కార్డినల్ నెంబర్ అంటే ఏంటి? అందులో ఉన్న ఎలిమెంట్స్ సంఖ్య. అసలు 5 అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. చూడండి, దెర్ ఇస్ నో ఎలిమెంట్. 0 కూడా అక్కడ ఎలిమెంట్ కాదు. సో నెంబర్ ఆఫ్ 5 అని అడిగినప్పుడు మాత్రం నెంబర్ రాయాలి కాబట్టి, అంటే ఎన్ని ఉన్నాయో చెప్పాలి కాబట్టి ఎలిమెంట్స్ సంఖ్య మాత్రం 0 అని రాస్తాం. సో నెంబర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు సెట్ 0. 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు సెట్ 0. 0 అనే సెట్ కి 5 సమానం కాదు. బట్ నెంబర్ ఆఫ్ 5 మాత్రం 0. అంటే 5 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అడిగితే మాత్రం మనం 0 అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది నల్ సెట్ కి సంబంధించినటువంటి మనకి ప్రైమరీ వివరణ అనమాట. నెక్స్ట్
ఇక సబ్సెట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది. ఈ సబ్సెట్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మనకి ఈ సెక్షన్ లో చేయబోయే దాంట్లో కూడా సబ్సెట్ గురించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ముందుగా దాని వివరణ రాస్తాను చూడండి. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి, దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో మళ్ళీ చెప్తున్నాం, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి, దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇట్ ఈస్ రిటన్ యాజ్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అనే దానికి కూడా ఒక నోటేషన్ ఇలా రాస్తాం. దీన్ని కూడా చదివే విధానం ఇదే, ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. సరే, ముందుగా అసలు దీని అర్థం ఏంటనేది మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తో ప్రతిదీ గమనించినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను కింద ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 సెట్లు రాస్తున్నాను. ఏ అనే సెట్ తీసుకుందాం. దానిలో సపోజ్ ఏదో 1 3 5 6 కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ బి అనే సెట్ తీసుకుంటున్నాను. దాంట్లో 1 2 3 5 6 8 9 ఇలా ఉన్నాయి. ఎందుకంటే సెట్లు ఏ విధంగా ఉండొచ్చు, వాటికి ఏమో ఒక ఆర్డర్ అవసరం లేదు అని మనకు తెలుసు కనుక కావాలని మనం ర్యాండమ్ గా కొన్ని నెంబర్స్ ఉండేలా తీసుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లక్షణం పాటిస్తుంది. ఈ 2 సెట్లని మనం జాగ్రత్తగా గమనిస్తే ఓన్లీ ఎలిమెంట్స్ ఏ సెట్ లో కంటే బిలో ఎక్కువ ఉన్నాయి అని ఒకటే విషయం కాకుండా ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ చూడండి 1 3 5 6 అనేవి దీంట్లో ఎలిమెంట్స్. సేమ్ ఎలిమెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. 1 3 5 6 కూడా ఉన్నాయి. ఇంకా అడిషనల్ గా 2 8 9 కూడా వచ్చాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం జనరల్ గా కూడా మనకు తెలిసింది ఏ ఇందులో ఒక పార్ట్ లా ఉందంటాం, ఒక భాగం అని మనకు తెలుసు. బి అనే సెట్ లోనే ఏ ఒక పార్ట్ సబ్ పార్ట్ అవుతుందని. సో అదే విషయాన్ని ఇక్కడ మనం సబ్సెట్ అని మెన్షన్ చేస్తాం. సో ఈ 2 సెట్ లో ఏది దేనికి సబ్సెట్ అవుతుంది? ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఈ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పడానికి మనం ఏమైనా నోటేషన్ రాయాలి, ఇలా ఏ రాసి సబ్సెట్ అనే దానికి సింబల్ ఇదండి. సో ఈ సింబల్ ని మనం ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ అనడానికి చదువుతాం అన్నమాట. ఈ సింబల్ ఎప్పుడైనా ఉంటే ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ అనడానికి ఇది ఒక షార్ట్ కట్ సింబల్. ఓన్లీ సబ్సెట్ అని చదివినా పర్వాలేదు. సో ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, దీని మీనింగ్. సో ఇలా మనం సి ఆకారంలో కాకుండా కొంచెం దాన్ని ఇలా సాగదీసినట్టుగా రాయాలి. ఇవన్నీ అంటే యూ అనే క్యాపిటల్ యూని మనం రైట్ సైడ్ కి మనం పక్కకి పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే సెట్స్ చాప్టర్ లో సింబల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటికే మనకు 5 అనే సింబల్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఇక్కడ సబ్సెట్. సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని రాసామంటే అర్థం ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది అంతే తప్ప బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండాల్సిన అవసరం లేదు. అలా ఉంటే ఇక్కడ నేను ఆ కండిషన్ రాసాను చూడండి. ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, ఇది పాసిబుల్ అవుతుందని చూడండి. ఏ బికి సబ్సెట్ అయింది అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఎలిమెంట్స్ గా ఉన్నాయి. అదే టైంలో బి కూడా ఏకి సబ్సెట్ అయ్యింది అనుకోండి, అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలో ఉండాలంటే దెన్ అది ఎప్పుడు పాసిబుల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితేనే సాధ్యం. ఉదాహరణకి మీరు ఈ సెట్ లోనే మనం గమనిస్తే ఇక్కడ ఏ సబ్సెట్ బి అని చెప్పాం. బి సబ్సెట్ ఏ అవుతుందా చూడండి, అవ్వదు. ఎందుకని? బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో లేవు. బికాస్ ఇక్కడ ఇదిగో దేర్ ఇస్ నో ఎలిమెంట్ 2 or 8 or 9 ఇన్ సెట్ ఏ. అంటే 2 8 9 ఎలిమెంట్స్ సెట్ ఏలో లేవు. అలా ఒక్క ఎలిమెంట్ మీకు లేనిది కనపడినా అవి ఒకదానికోటి సబ్సెట్ అవ్వవు. కాబట్టి అలా కూడా అయ్యాయి అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో ఈ 2ని 8ని 9ని తీసివేస్తే అప్పుడు బి సబ్సెట్ ఏ కూడా అవుతుంది. అలా ఎప్పుడు సాధ్యమవుతుంది? రెండు కూడా ఈక్వల్ అయినప్పుడే జరుగుతుంది అనమాట. సో ఇది సబ్సెట్ అంటే. సబ్సెట్ అంటే ఒక భాగం అని గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా మనం నంబర్ సెట్స్ గురించి చెప్పిన కాన్సెప్ట్ లో కూడా మీకు ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకుంటాం. అందుకే ఇప్పుడు చూడండి, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, అదేవిధంగా రియల్ నంబర్స్, ఈ 5ని తీసుకున్నప్పుడు కూడా మీకు ఈ కండిషన్ ఫస్ట్ చాప్టర్ లో ఒకసారి చెప్పడం జరిగింది. n ఈజ్ సబ్సెట్ ఆఫ్ w, w ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ z, z ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ q అండ్ q ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ r. అంటే ఈ రియల్ నంబర్స్ అనేది నేర్చుకున్నప్పుడు చూడండి అన్ని సెట్స్ ఇందులో ఉంటాయి. ఎందుకని న్యాచురల్ నంబర్స్ అన్ని హోల్ నంబర్స్ లో ఉంటాయి, ఎక్స్ట్రా 0 వస్తుంది. హోల్ నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ లో ఉంటాయి, ఎక్స్ట్రా నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. ఇంటీజర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అవుతాయి, బట్ ఎక్స్ట్రాగా ఫ్రాక్షన్ పార్ట్ ఉన్నవన్నీ, డెసిమల్ పార్ట్ ఉన్నవన్నీ వస్తూ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అన్ని కూడా రియల్ నెంబర్స్ అవుతాయి, వీటితో పాటు ఇర్రేషనల్ కూడా దాంట్లో మెన్షన్ అవుతాయి. కాబట్టి ఈ 5 సెట్స్ మధ్య రిలేషన్ కూడా ఈ సబ్సెట్ సింబల్ మనం ఇదివరకే ఒకసారి పరిచయం చేయడం జరిగింది. సో ఇప్పుడు విస్తృతంగా మనం ఈ చాప్టర్ లో బాగా వాడతాం. సో సబ్సెట్ అనే మాటలోనే మీకు అర్థం ఉంది చూడండి, దాంట్లో ఒక భాగంగా ఉండటం అని అర్థం వస్తుంది. సో ఏ ఈ సబ్సెట్ బి అని ఎక్కడైనా కనిపిస్తే మీరు ఏమని రాయాలి? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ బి అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఎప్పుడైనా ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని రాసేటప్పుడు ఈ కింద గీత కూడా గీసినట్లయితే మనం దీన్ని చదవాల్సిన విధానం ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటాం. అంటే ఇది రాయడం వల్ల వచ్చే నష్టం లేదనమాట. ఓన్లీ సబ్సెట్ సింబల్ రాసినప్పుడు ఇది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఎప్పుడు అది అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి అనే విషయం ఒక్కటే మనకు తెలిసినప్పుడు ఏ సబ్సెట్ అవ్వచ్చు, ఇన్ కేస్ ఈక్వల్ కూడా అవ్వచ్చు. ఎప్పుడు అవుతుంది అది? కానీ బి సబ్సెట్ ఏ అని కూడా కన్ఫర్మ్ చేసినప్పుడే
మనం ఈక్వాలిటీ రాయగలం. అందుకే ఇక్కడ ఏమంటాం ఇస్ ఎ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని పెడుతున్నాం, అంటే ఇది కన్ఫర్మ్ అని చెప్పట్లేదు. సో ఈ సింబల్ మనకి ఎప్పుడైనా రాసాము అంటే ఏ బీకి సబ్సెట్ అని మాత్రమే మనం ఒప్పుకున్నట్టు, పూర్తిగా బి ఏకి సబ్సెట్ అని మనకు తెలిసినట్టు కాదు. అందువల్ల ఇక్కడ మనం మెన్షన్ చేశాను ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ రెండు జరిగినప్పుడే మనం ఏం చెప్పాలి, ఏ ఇజ్ ఈక్వల్ టు బి అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది సబ్సెట్ అంటే. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్, సో సబ్సెట్ కి జస్ట్ రివర్స్ అంటే ఇది సూపర్ సెట్ అనే కాన్సెప్ట్ కూడా మనం తీసుకుంటాం. ఇది అంతగా మనకి ప్రాబ్లమ్స్ లో కనిపించినప్పటికీ జస్ట్ సబ్సెట్ నేర్చుకుంటే ఇది కూడా మనం ఒకసారి చెప్పొచ్చు. చూడండి అదే మ్యాటర్ ఇంచుమించుంది. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది అనుకుందాం. అప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఏని బికి సబ్సెట్ అంటామని. బట్ ఇక్కడ ఏమని చెప్పి చూడండి, దెన్ వీ కెన్ సే దట్ బి ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఇట్ ఈస్ రిటన్ యాజ్, చూడండి సబ్సెట్ కి రివర్స్ లో ఉంది సింబల్, ఇదే సూపర్ సెట్ సింబల్ అనమాట. సో బి ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మీకు ఈ కండిషన్ చూస్తే అర్థమైపోతుంది, ఎప్పుడైనా ఏ సబ్సెట్ బి అని ఉంది అంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే దాన్నే మరో విధంగా ఇలా రాయొచ్చు రివర్స్ గా, బి ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ. అంటే మనం దీనిలో చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైనా ఇక్కడ మనకి ఏ అనే సెట్ ఇది అనుకోండి సర్కిల్, దాని చుట్టూ బి గీచాను అంటే ఈ ఏ అనేది బిలో ఒక పార్ట్ గా ఉంది, ఏ అనేది బిలో ఒక పార్ట్, అందుకే ఇక్కడ ఏమంటాం ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అదే బిని ఏతో మనం మెన్షన్ చేసి కంపేర్ చేసి చెప్పాలంటే బిని ముందుగా రాసి బి అనేది ఏ కంటే హైయర్ లెవెల్లో ఉంది, సో బి ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటాం అనమాట. సో ఎటు తిప్పిన సింబల్ ఒకటి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఎలా అయితే రివర్స్ చేస్తే అర్థం మారుతుందో ఈ సబ్సెట్ కి రివర్స్ గా చేస్తే వచ్చే సింబలే సూపర్ సెట్ అనమాట. సో ఇది జస్ట్ మనం తెలుసుకోవడం మాత్రమే. ఇక మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ యూనివర్సల్ సెట్. దీని గురించి ముందు ముందు మరింత వస్తుంది. బట్ యూనివర్సల్ సెట్ అంటే ఏంటి, సెట్ లో టైప్స్ కాబట్టి మనం నేర్చుకునేది, దీన్ని కూడా ఒకసారి మెన్షన్ చేద్దాం. A set which consists of all the sets under discussion is called the universal set. It is denoted by ఈ సింబల్ పేరు కూడా mu అని పిలుస్తాం అన్నమాట. mu ఆర్ u తో కూడా సూచిస్తాం, ఆర్ ఈ సింబల్ కూడా వాడతారు. మనం పిలవడం మాత్రం mu అని మాత్రమే వీటిని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే ఏంటి, ఇక్కడ కూడా ఒక పేరులోనే మీకు కంపారిజన్ కనిపిస్తుంది చూడండి. నార్మల్ టాపిక్స్ తో వీటికి రిలేషన్ ఉంటుంది. మనం యూనివర్స్ అని జనరల్ గా పిలుస్తాం, మనం మొత్తం విశ్వాన్ని, మొత్తం అన్ని కూడా విశ్వంలో భాగాలే. అలాగే ఇక్కడ మనం చేసే డిస్కషన్ లో, అంటే డిస్కషన్ ఆర్ కన్సిడరేషన్ ఏదైనా అనొచ్చు, మనం ఆ టాపిక్ లో ఏటి గురించి డిస్కస్ చేస్తున్నామో అవి నంబర్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక స్టూడెంట్స్ గురించి అవ్వచ్చు, ఒక పీపుల్ అవ్వచ్చు, ఏదైనా ఏ సెట్ అయితే మనం డిస్కస్ చేసేటువంటి సెట్స్ అన్నిటినీ కలిగి ఉంటుందో చూడండి, ఏ సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ద సెట్స్ అండర్ డిస్కషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్లో ఉన్న క్లాసెస్ గురించి మాట్లాడుతున్నాం, ఒక 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇవన్నీ సెట్స్ అనుకుందాం, 6th క్లాస్ టు 10th క్లాస్లో అన్ని సెట్స్ ఉన్నాయనుకుందాం. ఆ డిస్కషన్లో ఆ సెట్లన్నీ కలిగి ఉన్నది ఏంటి అంటే ఆ స్కూల్ అన్నింటినీ కలిగి ఉంటుంది. అంటే స్కూల్ కంటే పెద్దది ఇంకా ఏదైనా తీసుకోవచ్చు, కానీ అక్కడ ఆ డిస్కషన్కి పరిమితమయ్యేది స్కూల్ వరకే కాబట్టి ఆ స్కూల్ అనేది అక్కడ యూనివర్సల్ సెట్ అనమాట. సో దాన్నే మనం యూనివర్సల్ సెట్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ ఆర్ క్యాపిటల్ యూ కూడా ఎక్కువగా వాడతారు, బట్ ఎక్కువగా మనం యూజ్ చేసేది మాత్రం మ్యూనే. ఎందుకంటే యూ అనే సింబల్ మళ్ళీ నెక్స్ట్ వేరే ప్రాసెస్కి వాడతాం కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా మ్యూ అనేది రాయడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను యూనివర్సల్ సెట్ అనేది. అంటే సపోజ్ మనం కన్సిడర్ చేసే సెట్స్లో కొన్ని సెట్స్ రాస్తున్నప్పుడు ఏ అనేది అనుకుందాం, ఏ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ సెట్ ఆఫ్ 1 3 5 మాత్రమే ఉన్నాయి. బి తీసుకుందాం, ఈ బిలో 2 4 6 8 ఉన్నాయి అనుకుందాం. లేదా మరొక సెట్ తీసుకుందాం సి, ఈ సిలో మరికొన్ని ఏవైనా 2 3 5 7 ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సెట్స్ కొన్ని కామన్ ఎలిమెంట్స్, కొన్ని లేనివి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడే డిస్కషన్లో కేవలం ఈ 3 సెట్లకే పరిమితం చేస్తే, ఇక్కడ ఉన్న 3 సెట్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఏవి నెంబర్స్ వాడబడి ఉన్నాయి, ఇంచుమించుగా 1 నుంచి 8 వరకు రకరకాల నెంబర్స్ ఉన్నాయన్నమాట. 1 2 3 4 5 6 7 8 అన్నీ ఉన్నాయి, కానీ ఒక దాంట్లో ఉన్నవే వేరొక దాంట్లో లేవు. సో ఈ 3 సెట్లకి కూడా యూనివర్సల్ సెట్ గా ఒక దాన్ని పిలవాలి అన్నప్పుడు ఏ సెట్ని తీసుకోవచ్చు అంటే దానికి ఒక లిమిట్ ఏం లేదండి. బట్ మినిమం లెవెల్లో యూనివర్సల్ సెట్ ఇక్కడ ఏం రాయొచ్చు అంటే మనకి రాసే సెట్ ఏం కలిగి ఉండాలి, విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ద సెట్స్ అండర్ డిస్కషన్. మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది సపోజ్ ఈ మూడింటి గురించి అనుకుంటే, ఈ మూడింటిని కలిగి ఉన్న ఏ సెట్ అయినా సరే యూనివర్సల్ సెట్టే గా తీసుకోవచ్చు. అంటే ఈ మూడిట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ని అది కలిగి ఉండాలి. సో 1 నుంచి 8 దాకా సపోజ్ మనం ఒక సెట్ ని ఇక్కడ రాసాం అనుకుందాం. సో సెట్ ఆఫ్ 1 నుండి 8 వరకు ఉన్నటువంటివి, లేదా 8 కాదు పోనీ ఇంకొంచెం పెంచి 9 10 కూడా రాస్తాం ఎగ్జాంపుల్ కి. సో ఇప్పుడు ఈ సెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 సెట్స్ అన్నిటికంటే ఇది పెద్దది. అంటే పెద్దదంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండటమే కాదు, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ దిస్ సెట్. చూడండి మనం ఆల్రెడీ సబ్సెట్ చెప్పుకున్నాం, ఇది వీటన్నిటికీ ఇక్కడే ఉంది చూడండి, సూపర్ సెట్.
ఈ సెట్ ఆ పైన ఉన్న 3 సెట్లకి సూపర్ సెట్ అయింది. చూడండి, ఏకి అది సూపర్ సెట్టే, బికి సూపర్ సెట్టే, సికి సూపర్ సెట్. అలా ఎన్ని ఉంటాయి అన్నిటికి గనక ఉంటే అప్పుడు దాన్ని మనం యూనివర్సల్ సెట్ అని పిలవాలి. ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ. జనరల్ గా మ్యూ ఈ విధంగా రాస్తాం. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు దీనిగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ 9, 10 లేకపోయినప్పటికీ ఇది మ్యూగా తీసుకోవడంలో ప్రాబ్లం లేదు, ఎందుకని ఇందులో ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. బట్ నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండాలని చెప్పి ఏదో 9, 10 రాశాను. కాబట్టి మ్యూకి ఏమి ఇదే మ్యూ అవ్వాలని రూల్ లేదు. బట్ మనకి నెంబర్స్లో అయితే ఇదే ఈ విధంగా తీసుకోవచ్చు. ఉదాహరణకి మనం నెంబర్ సెట్స్ ఇందాకే రాసుకున్నాం, ఎన్డబ్ల్యూ జెడ్, వీటన్నిటికీ ఆర్ అనేది మ్యూ అవుతుంది అనమాట, యూనివర్సల్ సెట్. అదేవిధంగా ఒక స్కూల్లో ఉన్న క్లాసెస్ అన్నిటికీ ఆ స్కూల్ అనేది యూనివర్సల్ సెట్. లేదా ఒక మనకి ఏదైనా సెట్ నార్మల్గా తీసుకునేటప్పుడు సపోజ్ మనకి స్టేట్స్ ఉన్నాయి, ఏపీ అనేది ఒక స్టేటు, లేదా తెలంగాణ ఒక స్టేటు, లేదంటే కర్ణాటక ఒక స్టేటు. అంటే నేను కొన్ని స్టేట్స్ నేమ్స్ రాసాం అనుకుందాం. టోటల్గా ఇక్కడ యూనివర్సల్ సెట్ ఏది అన్నది మన కాన్సెప్ట్. సపోజ్ మనం డిస్కస్ చేస్తున్న 2-3 చూస్తే మనకు అర్థమవుతుంది మనం వేటి గురించి మాట్లాడుతున్నాం, స్టేట్స్ గురించి. ఎక్కడ స్టేట్స్, ఇవేమైనా అమెరికావా? కాదు, అన్ని ఇండియాలో స్టేట్స్. ఏపీ, తెలంగాణ, లేదంటే కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఇలా చాలా రాసుకుంటూ వెళ్ళా ఉంటుంది. సో ఇక్కడ ఇలా మనం 29 స్టేట్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో వీటన్నిటికీ యూనివర్సల్ సెట్గా మెన్షన్ చేయాలి అనుకుంటే ఆటోమేటిక్గా వీటన్నిటికీ యూనివర్సల్ సెట్ ఏమవుతుందండి, ఇండియా. ఇవన్నీ ఇండియాలో స్టేట్స్ కాబట్టి ఇండియా అనేది అక్కడ మనకి యూనివర్సల్ సెట్గా తీసుకొచ్చన్నమాట. కాబట్టి ఇక్కడ ఏదైతే సెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద సెట్స్ అండర్ డిస్కషన్, అక్కడ డిస్కస్ చేసేటువంటి టాపిక్ లో ఉన్నటువంటి సెట్లు అన్నిటినీ ఇది సబ్సెట్స్ గా కలిగి ఉండాలి, లేదా ఇది వాటన్నిటికీ సూపర్ సెట్ అయి ఉండాలి. అలా ఉన్నదాన్ని మనం యూనివర్సల్ సెట్ అంటాం. ఈ యూనివర్సల్ సెట్ గురించి మరింత ముందు ముందు మనం ఒక డయాగ్రామ్స్ గా రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా చెప్పాలని చూసుకుంటాం. బట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ సెట్ లో జస్ట్ దాని పేరు అదంటే ఏమిటనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇది యూనివర్సల్ సెట్ గురించి. నెక్స్ట్ ఇంకా మనకు తెలుసుకోవాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఉండే ఇప్పటి వరకు డిస్కస్ చేసిన వాటిలోనే ఎంటీ సెట్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎంటీ సెట్ మీన్స్ నల్ సెట్ అని తెలుసు. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి సెట్ కి కూడా ఎంటీ సెట్ ని సబ్సెట్ గా భావించాలి. ఎందువల్ల అంటే మనకి సబ్సెట్ అంటే ఏమనుకున్నాం, దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ వేరే సెట్ లో ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎంటీ సెట్ మీన్స్ 5 అని సూచిస్తామని తెలుసు. 5 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఆ సెట్ ఏదైనా అవ్వండి, సపోజ్ ఒక సెట్ పేరు ఏ అనుకుందాం. సో మనం ఎప్పుడైనా ఇది జనరలైజ్డ్ గా రాసేయచ్చు అనమాట. 5 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏలో ఏమున్నాయో మీకు తెలియకపోయినా సరే 5 గ్యారంటీగా సబ్సెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 5లో అసలు ఎలిమెంట్సే లేవు. సో మనకి ఇది సబ్సెట్ అని ఎలా చెప్పగలుగుతాం, ఇందులో ఒక ఎలిమెంట్ ఉండి అది ఇందులో లేకపోయినప్పుడు మాత్రం మనం సబ్సెట్ కాదని చెప్తాం. బట్ 5లో అసలు ఎలిమెంట్సే లేవు కాబట్టి ఉన్నది ఎంటీ స్పేస్ కనుక అది ఎవ్రీ సెట్ కి సబ్సెట్ గా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్. అలా ప్రతి నెంబర్ కి 1 ఎలా ఫ్యాక్టర్ అవుతుందో ప్రతి సెట్ కి 5 అనేది సబ్సెట్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అంటే దానికి అదే ప్రతి సెట్ కూడా మనం సబ్సెట్ గా భావించవచ్చు. సో ఏ అనేది ఒక సెట్ అయితే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఈ విషయంలో మనం చెప్పాం కదా, ఈక్వల్ కూడా అవుతుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ, ఇక్కడ ఏ అని కాదండి, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఆ సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఎందువల్ల సబ్సెట్ డెఫినేషన్ చూడండి, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ సెట్. అంటే ఈ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లో ఉంటే మనం సబ్సెట్ అని చెప్పొచ్చు. చూడండి, దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లోనే ఉంది కాబట్టి అది సబ్సెట్. అలాగే ఇక్కడ ఎందుకు అంటున్నాం, దీంట్లో అసలు ఎలిమెంట్సే లేవు. సో దీంట్లో లేని ఎలిమెంట్, దీనిలో లేని ఎలిమెంట్ ఏది, దీంట్లో లేదు కనుక ఇది కూడా మనం సబ్సెట్ అని ఒప్పుకుంటాం అనమాట. ఇక మరొకటి సబ్సెట్ అంటే తెలుసుకున్నాం, ఎంటీ సెట్ అంటే ఏ ఎలిమెంట్స్ లేవనుకున్నాం. మరొక చిన్న డెఫినేషన్ కూడా చూడండి, ఇక్కడ సింగిల్టన్ సెట్. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ లో మీకు రాకపోయినప్పటికీ తెలుసుకోవాల్సిన విషయాలు. జస్ట్ సింగిల్టన్ సెట్ అని ఎప్పుడైనా మెన్షన్ చేస్తే ఇది కూడా పేరులో చూడండి, సింగిల్టన్ మీన్స్ సింగిల్ ఎలిమెంటే ఉంటుంది అనమాట. ఏ సెట్ విచ్ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ ఎలిమెంట్. అంటే ఒక్కటి మాత్రమే ఎలిమెంట్ ఉంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం, సింగిల్టన్ సెట్. ఈ సింగిల్టన్ సెట్ కూడా డైరెక్ట్ గా రాయకుండా నేను కొంచెం సర్బెల్టర్ ఫామ్ గా వచ్చే కొన్ని రాస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అన్నాం. మీరు ఆలోచించండి, అసలు ఈవెన్ ప్రైమ్ నంబర్స్ వచ్చేవి ఏముంటాయి. మనకి ఈవెన్ నంబర్స్ తెలుసు, 2 టైప్స్ తో డివిజిబుల్ అయ్యేవి. ప్రైమ్ నంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండేవి. సో ఈ రెండు మిక్స్ అయ్యేది అక్కడ. అసలు ప్రైమ్ నంబర్స్ లోని స్టార్టింగ్ నెంబరే మనకు తెలుసు. చూడండి, ప్రైమ్ నెంబర్ స్టార్ట్ చేయమంటే మనం స్టార్ట్ చేసే నెంబరే 2, 1 అని ప్రైమ్ నెంబర్ గా లెక్క అయ్యేది. మరి ఇంకా ఆ తర్వాత ఇంకెక్కడైనా ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉందా అంటే లేదు. సో ఇక్కడ ఈవెన్ ప్రైమ్ నెంబర్ సెట్ అని అడిగిన సెట్ ఆఫ్ 2 అని మాత్రమే రాసిన ఒక్కటే. అంటే చూడండి, ఇది చూడడానికి చూస్తే ఈ విషయం తెలియని వాళ్ళకి అది సింగిల్టన్ సెట్ అని తెలియకపోవచ్చు, కానీ దాని రోస్టర్ ఫామ్ ఎప్పుడైతే మనం రాసామో 1 అండ్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉందని చెప్తుంది. ఓన్లీ ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంది కాబట్టి దాని సింగిల్టన్ సెట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కండిషన్ రాస్తాను, ఎక్స్ సచ్ దట్ x² = 0, x బిలాంగ్స్ టు z. సరే ఇంటీజర్ అయి ఉండాలి,
స్క్వేర్ చేస్తే 0 రావాలి. ఆటోమేటిక్గా మనకు తెలుసు 0కి స్క్వేర్ 0 తప్ప ఇంకా అదర్ నెంబర్ దేన్ని స్క్వేర్ చేసినా 0 ఎప్పటికీ రాదు. అంటే దీనికి రాయగలిగిన ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటి మాత్రమే. ఆ ఒక్క ఆన్సర్ కూడా ఏంటి? 0. కాబట్టి ఇప్పుడు దీనికి కూడా అవుతుంది ఈక్వల్ రాసిన సెట్ ఆఫ్ ఏం రాయాలి? 0. ఇంతకుముందు కూడా మనం సెట్ 0 రాసాం. సెట్ 0 అంటే ఎప్పుడు కూడా 5కి సమానం కాదు. అది ఎంప్టీ సెట్ కాదు. ఎంప్టీ సెట్ వేరు, ఇది వేరు. ఇందులో ఒక ఎలిమెంట్ ఉందన్నమాట. ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ 0. సో ఇక్కడ ఓన్లీ 1 ఎలిమెంటే ఉన్నట్టు అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిని ఏమని పిలవచ్చు? సింగిల్టన్ సెట్ అని పిలవచ్చు. ఓకే. సో ఇప్పుడు మరొకటి ముఖ్యమైన విషయం, ఫైండింగ్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్. మీకు ఒక సెట్ ఇస్తే, గివెన్ సెట్ అంటే మనకి ఏదైనా ఒక సెట్ ఇచ్చినట్లయితే దానికి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయో ఎలా కనుక్కోవచ్చు? అసలు ముందు ఎన్ని ఉంటాయో చెప్పడం సులభంగా ఎలా అనే దానికోసం ఒక ఎగ్జాంపుల్తో మనం ఇక్కడ చూద్దాం. ఫైండింగ్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మీన్స్ ముందు మీకు ఏ ఐడియా ఉండాలి? అసలు సబ్సెట్ అంటే ఏమిటో ఐడియా ఉండాలి. సబ్సెట్ మీన్స్ మనకు తెలుసు కదా, ఒక సెట్ సబ్సెట్ అని చెప్పాలంటే దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మనం ఇచ్చిన సెట్లో ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక సెట్ రాస్తాను, దాని యొక్క సబ్సెట్స్ మనం రాస్తాం, ట్రై చేస్తాం. దాన్ని బట్టి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్నో గమనిస్తే ఆ రిలేషన్ ఏమైనా మనం ఐడెంటిఫై చేయగలమా? దీన్ని బట్టి తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నేను కొన్ని సెట్లు రాస్తున్నాను. రాసేటప్పుడు కూడా క్రమంగా ఎలిమెంట్స్ పెంచుకుంటూ ఒక 3-4 రాస్తాను. చూడండి, సపోజ్ ముందుగా మనం అనుకున్నట్టుగా సెట్ని 5తో స్టార్ట్ చేద్దాం. అంటే 5 ఎంటీ సెట్ని తీసుకుందాం. ఎంటీ సెట్కి ఇప్పుడే అనుకున్నాం సబ్సెట్స్ రాయమంటే దానికదే సబ్సెట్. ఓకే, 5కి సబ్సెట్స్ ఏముంటాయి? ఓన్లీ 5 ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, 5 అంటేనే ఎంటీ, ఇందులో ఏ స్పేస్ మనకి ఒక్క ఎలిమెంట్ కూడా లేదు కాబట్టి దానికి రాయగలిగిన సబ్సెట్స్ కూడా అది ఒక్కటే ఉంది. అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని రాయగలిగాం ఆలోచిస్తే 5లో దానికదే రాయగలిగాం కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కూడా ఒక్కటే రాయగలిగాం. సో ఇక్కడ నేను దాని ఎదురుగా ఎంత వేస్తాం? అందుకే 1 సబ్సెట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం? 5 అంటే అసలు ఎలిమెంట్స్ ఏముండవు. ఈసారి ఎలిమెంట్స్ ఉన్నవి రాద్దాం. ఈసారి ఎలిమెంట్స్ ఉన్న వాటిలో నేను జస్ట్ ఒక సింగిల్ ఎలిమెంట్ ఏదో సపోజ్ సెట్ 3 అని చెప్పి రాస్తున్నాను, సెట్ ఆఫ్ 3. ఇప్పుడు ఈ సెట్కి కొంచెం తేడా ఉంది కదా, ఇందులో అసలు ఎలిమెంట్సే లేవు కాబట్టి 5 అన్నాం. ఇక్కడ సెట్ ఆఫ్ 3 అంటే 3 అనే నెంబర్ని కలిగి ఉన్నటువంటి సెట్, ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు దీనికి సబ్సెట్స్ ఆలోచించండి. అసలు ఉన్నదే 3 కాబట్టి దీంట్లో పార్ట్గా మనం రాయాలంటే ఏం రాయాలి? రాస్తే ఎంటీ సెట్ రాయాలి, లేదా మళ్ళీ ఇదే సెట్ రాయాలి. సో ఇక్కడ వచ్చేటువంటి సబ్సెట్స్ చూడండి ఏమేమి వస్తాయి. మనం ఇంతకుముందే అనుకున్నాం ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో 5 ఒక సబ్సెట్, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అంటే సెట్ 3 కూడా మరొక సబ్సెట్. చూడండి, ఈ రెండు తప్ప ఇంకేమైనా రాయగలమేమో? రాయలేం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలిమెంటే ఒకటి కాబట్టి ఆ ఒక్క ఎలిమెంట్ యూజ్ చేసి ఒకటి రాయగలం, అసలు ఎలిమెంట్స్ యూజ్ చేయకుండా ఒకటి రాయగలం. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వచ్చాయి చూడండి, దీనికి సబ్సెట్స్ ఓన్లీ 2 వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ప్లేస్లో 2 రాస్తున్నాం. ఆ తర్వాత తీసుకున్నట్లయితే ఒక ఎలిమెంట్ పెంచుదాం. అంటే ఈసారి సపోజ్ ఇందాక సెట్ 3 ఉంది కదా, 3తో పాటు మరొక ఎలిమెంట్ ఏదైనా 6 అని రాస్తున్నాం. సో సెట్ ఆఫ్ 3, 6. సో ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఎలిమెంట్స్. సబ్సెట్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి సబ్సెట్స్ రాయడం అంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఎంటీ సెట్ని రాయొచ్చు, సేమ్ సెట్ని రాయొచ్చు, అది కాకుండా కూడా ఇప్పుడు కొన్ని రాయొచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో వాటిలో ఏదైనా ఒక్క ఎలిమెంట్ని రాసినప్పటికీ అది దీనికి సబ్సెట్ అవుతుంది. సో ఇప్పుడు అలా ఆలోచిస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమీ లేని ఎంటీ సెట్ ఒక సబ్సెట్గా రాస్తున్నాను. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్తో ట్రై చేద్దాం. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక సింగిల్ ఎలిమెంటే వాడాలంటే ఒకసారి 3 యూజ్ చేసుకోవచ్చు, ఒకసారి 6 యూజ్ చేయొచ్చు. సో సెట్ ఆఫ్ 3 అనేది 1 సబ్సెట్ అవుతుంది, సెట్ ఆఫ్ 6 అనదర్ సబ్సెట్ అవుతుంది. సో ఇప్పటికే చూడండి ఎంటీ రాస్తాం, ఒక్క ఎలిమెంట్ యూజ్ చేసి రాయగలిగినవి రాసేస్తాం. ఇక 2 ఎలిమెంట్స్ యూజ్ చేస్తే మళ్ళీ దానికి అదే వస్తుంది కాబట్టి అది కూడా రాస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ సెట్ ఆఫ్ 3, 6. మొత్తం చూడండి 4 అయినా ఇంకేమైనా రాయగలమో ఆలోచించండి. ఉన్న వాటిలో ఇంకా ఈ 4కి మించి రాయలేము, ఎందుకంటే ఎంటీ రాసేసాము, సేమ్ సెట్ రాసాము. అక్కడ ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్లో విడివిడిగా తీసుకుని కూడా రాయగలిగిన కాంబినేషన్ మనం రాసేస్తాం. అంటే మొత్తం కౌంట్ చేస్తే 1, 2, 3, 4 సబ్సెట్స్ వచ్చాయి చూడండి. సో ఇక్కడ మనం ఏం రాయగలం? 4 అనే నెంబర్. అంటే మనం 1, 2 కదా అని ఈసారి 3 వస్తుందా? రాలేదు, 4 వచ్చింది చూడండి. మరొక ఎగ్జాంపుల్ కూడా మీరు గమనిస్తే ఇంకొంచెం దీని మీద మనకి క్లారిటీ వస్తుంది. ఈసారి నేను ఇంకో ఎలిమెంట్ పెంచుతున్నాను. అంటే సపోజ్ 3, 6తో పాటు సరే అదే కాంబినేషన్లో 9 వేద్దాం. ఇక్కడ ఏ ఎలిమెంట్స్ అయినా తీసుకొచ్చండి, ఇందులో ప్రాబ్లం లేదు. మనకి ఊరికే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలియడం కోసమే. 0 తీసుకున్న ఎలిమెంట్స్ లేవు, ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకుంటున్నాం. ఇప్పుడు సబ్సెట్స్ రాను రాను పెరుగుతూ ఉంటాయి చూడండి. ఎప్పట్లాగే 5 గ్యారంటీగా ప్రతిదానికి సబ్సెట్, సేమ్ సెట్ రాయొచ్చు. అది కాక ఏమేమి రాయగలమో చూడండి. ఎప్పుడైతే 3 ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి ఇంకా కాంబినేషన్ మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సింగిల్ ఎలిమెంట్గా రాసేవి ఇంతకు ముందు రాసాం, ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్గా రాసేవి విడిగా రాయొచ్చు,
వాటిలో రెండు ఎలిమెంట్స్ కాంబినేషన్తో కూడా డిఫరెంట్ రాయొచ్చు. 3 6 ఒకసారి, 6 9 ఒకసారి, 3 9 ఒకసారి తీసుకోవచ్చు. ఇవి పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఆల్ సబ్సెట్స్ చూడండి. ముందుగా 5 ఒక సబ్సెట్. అలాగే ఒక్క ఎలిమెంట్తో రాసేవి రాస్తున్నాం చూడండి. సెట్ ఆఫ్ 3 ఈజ్ ఎ సబ్సెట్, సెట్ ఆఫ్ 6 అండ్ సెట్ ఆఫ్ 9. సో ఇప్పటికే మనం ఏం రాస్తాం, ఒక్కొక్క ఎలిమెంట్, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ ఎలిమెంట్ తీసుకుని రాయగలిగే, అందులో పార్ట్గా రాయగలిగి రాస్తాం. ఎందుకంటే సబ్సెట్ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్ అలా ఇందులో ఉండాలి. సో ఇక్కడికి 4 సెట్స్ అయిపోయాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి మొత్తం సెట్ రాయే ముందు 2 ఎలిమెంట్స్ తీసుకునే కాంబినేషన్గా కూడా మనం ట్రై చేయొచ్చు. ఉన్న మూడింటిని రాయకుండా ఏదో ఒకటి వదిలేస్తే, ఒకసారి 9 వదిలేస్తాం, 3 6 రాస్తాం, 6 అవాయిడ్ చేస్తాం, 3 9 రాస్తాం, అలాగే 3 అవాయిడ్ చేసి 6 9 రాస్తాం. సో అటువంటి సెట్స్ ఎన్ని వస్తాయి చూడండి. ఇప్పుడు ఇంకోటి సెట్ ఆఫ్ 3, 6 అంటే ఇక్కడ 9 అనేది మెన్షన్ చేయలేదు. అలాగే ఇంకొకటి సెట్ ఆఫ్ 3, 9 అంటే ఇక్కడ 6ని వదిలేస్తాం. అలాగే సెట్ ఆఫ్ 6, 9 ఇక్కడ 3ని మిస్ చేసాం. అలాగే మరొకటి 3 6 9 మొత్తం ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా రాసేసాం. ఇవి తప్ప ఇంకేమైనా రాయగలమా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి ఉన్నటువంటి సబ్సెట్స్లో ఇవి తప్ప ఇంకేమైనా రాయగలమా అంటే ఎంటీ రాసాము, సింగిల్ ఎలిమెంట్తో వచ్చేవి రాసాము, డబుల్ ఎలిమెంట్స్తో వచ్చేవి రాసాము, మొత్తం 3 ఎలిమెంట్స్ యూస్ చేసి కూడా రాసాం. కాబట్టి ఇంకా మరే కాంబినేషన్కి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకు తెలుసు 3 6 అన్నా 6 3 రాసినా ఒకటే సెట్లో, ఆర్డర్తో మనకి ఇంపార్టెన్స్ ఉండదు. సో 3 ఎలిమెంట్స్ మనం తీసుకున్నప్పుడు సెట్లో సబ్సెట్స్ సంఖ్య కొంచెం అమాంతంగా పెరిగింది. ఇంతకుముందు 4 సబ్సెట్స్ ఉంటే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ వచ్చాయి చూడండి. సో ఇక్కడ వరకు ఉన్న ప్యాటర్న్ మనం జాగ్రత్తగా గమనిస్తే వీటికి కూడా ఒక ఆర్డర్ ఉంది, ఒక సిమెట్రిక్ గా పెరుగుతున్నాయని మనం గమనించవచ్చు. 1 2 4 8. సో ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది డబుల్ అవుతున్నాయని. అంటే ఒక 2తో మల్టిప్లై చేసినట్టుగా వెళ్తున్నాయి. 1 × 2 2, 2 × 2 4, 4 × 2 8, నెక్స్ట్ 8 × 2 16 వస్తాయన్నమాట. 16 ఎప్పుడు 4 ఎలిమెంట్స్ కనుక మనం తీసుకుంటే, ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ 4th ఎలిమెంట్ కూడా జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకొక 8 పెరుగుతాయండి. ఎందుకు పెరుగుతాయంటే ఇవన్నిటితో పాటు ఇక్కడ సింగిల్ వాటిలో ఒకటి పెరుగుతుంది, అదేవిధంగా డబల్ రాసే వాటిలో కాంబినేషన్ కూడా పెరుగుతుంది, ట్రిపుల్ రాసే వాటిలో కూడా కొన్ని పెరుగుతాయి. మొత్తం మీద మరొక 8 పెరిగి 16 వస్తాయి. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం గమనించవచ్చు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం చూస్తే వీటికో రిలేషన్, ఇవన్నీ కూడా 2 అనే నెంబర్ని బేస్ చేసుకుని ఉన్నాయి. అంటే 2 టేబులా అంటే కాదు. ఎందుకంటే 1 మనకి 2 టేబుల్ అయితే ఇక్కడ 1 ఉండకూడదు, అలాగే ఇక్కడ 4 తర్వాత 6 రావాలి. 2 టేబుల్ అంటే 2 మల్టిపుల్స్ కాదు, కానీ 2 యొక్క పవర్స్ ఇవి చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీటిని పవర్స్ గా రాయాలని మెన్షన్ చేస్తే 1 మీన్స్ 2 to the power of 0 అనమాట. ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 1, 2 అంటే 2 to the power of 1, 4 అంటే 2 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్, అలాగే నెక్స్ట్ వచ్చేది 2 పవర్ 4. ఈ విధంగా వస్తాయి అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ సెట్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి ఒక లింక్ ఉంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటది అంటే చూడండి, 5 అంటే అసలు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0. సో సబ్సెట్స్ కూడా 2 పవర్ 0 ఎంత వస్తుందో అంత వచ్చింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ 1, సో 2 పవర్ 1 వేస్తే వచ్చే ఆన్సరే నెంబర్ ఆఫ్ సబ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2, సో 2 స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3, సో 3 ఉన్నప్పుడు టోటల్ సబ్సెట్స్ ఎంత అయ్యాయి, 2 క్యూబ్ అయ్యాయి. సో అలాగే 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 2 పవర్ 4 అవుతాయి. సో వీటన్నిటిని జనరలైజ్ చేస్తూ కింద మనం ఒక కాన్సెప్ట్ మనం రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి, ఫైనల్ గా దీని సారాంశం. సో ఇఫ్ ఏ సెట్ హ్యాస్, అంటే ఎప్పుడైనా ఒక సెట్ తీసుకున్నాం, ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెప్పాం అనుకుంటా, ఆ ఎలిమెంట్స్ ని n అనుకుందాం. ఇఫ్ ఏ సెట్ హ్యాస్ n ఎలిమెంట్స్, ఒక సెట్ లో కనుక n ఎలిమెంట్స్ ఉంటే దెన్ అంటే ఆ సెట్ కి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, మొత్తం ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో మనం చెప్పొచ్చు అనమాట. ఇవి మొత్తం రాయకుండానే ఇక్కడ రిలేషన్ గమనించడం ద్వారా ఒక జనరలైజేషన్ మనం చేయొచ్చు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ అంటే ఆ ఇచ్చిన సెట్ కి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అంటే ఏం చెప్పాలి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ నెంబర్ని మనం 2 కి పవర్లో రాస్తున్నాం. 1 ఎలిమెంట్ ఉంటే 2 పవర్ 1, 2 ఎలిమెంట్స్ ఉంటే 2 స్క్వేర్, 3 ఎలిమెంట్స్ ఉంటే 2 క్యూబ్. మరి n ఎలిమెంట్స్ ఉంటే మనం ఏమని రాయాలి, 2 to the power of n. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఒక నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎప్పుడైనా బిట్గా కానీ, లేదంటే ఒక క్వశ్చన్ ఇచ్చి సబ్సెట్స్ అన్ని రాయమంటే లిస్ట్ రాస్తాం, ముందు ఎక్సైజ్లో వస్తుంది అది. దాంతోపాటు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ చెప్పడానికి మనం అన్ని రాయకుండానే చెప్పొచ్చు. ఉదాహరణకి 4 ఎలిమెంట్స్ కనిపించగానే 2 పవర్ 4 ఉంటాయని చెప్పొచ్చు. 5 ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ 5. సో n ఎలిమెంట్స్ ఒక సెట్లో ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ వాల్యూ, అంటే ఆ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ ఎంత అంటే 2 to the power of n అవుతుంది. ఇది మొత్తం మనం ఇక్కడ చేసేటువంటి డూ దిస్ స్టైల్ సెక్షన్స్ ముందు నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్
సో ఇప్పుడు మనం ఇంకా 33 పేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ 2.2కి ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్స్లో డూ దిస్ సెక్షన్కి ఒక దానికి వద్దాం. ఇప్పటికే మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ బట్టి చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి చాలా ఈజీవి, మనకి త్వరగా అయిపోయేవే కాబట్టి బిట్స్ టైప్ అనమాట. ఇక్కడ మీకు కొన్ని సెట్స్ ఇచ్చాడు, ఏ బిసి సెట్ ఆఫ్ 1 2 3 4 2 4 1 2 3 4 7 ఎలిమెంట్స్ కొన్ని. ఇక 5 ఇప్పుడే చెప్పుకున్నాం, 5 మీన్స్ నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్, అంటే ఎంప్టీ సెట్ అని కూడా వాడు ఇచ్చాడు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. సబ్సెట్ రాసి క్యాన్సిల్ చేస్తుందంటే అర్థం ఏంటి? నాట్ సబ్సెట్, దీనికి వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ మీరు ఈ బ్లాంక్స్ లో ఏం ఫిల్ చేయమని ఉంది? సబ్సెట్ అవుతుందా కాదా. సో సబ్సెట్ అనే కాన్సెప్ట్ జస్ట్ మనకి తెలిస్తే చాలన్నమాట. మనం ఇదంతా సబ్సెట్ ని బట్టి వచ్చింది. సో సబ్సెట్ అంటే మనకి ఏంటో తెలుసు, అంటే ఈ సింబల్ వాడతామని తెలుసు. ఈ సింబల్ ఎప్పుడైనా అంటే ఏ సబ్సెట్ బి అని మనం రాసాము అంటే ఏం చెప్పుకున్నాం? ఏలో ఉన్న ఎలిమెంట్ ప్రతిదీ బిలో ఉండాలి, అంతే తప్ప బి నుంచి ఏకి చూడక్కర్లేదు. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అదొక్కటే మీరు మెన్షన్ చేస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో చూద్దాం. ఫస్ట్ చూద్దాం, ఏ బి మధ్య రిలేషన్ ఇచ్చాడు, అంటే ఏ బి మధ్య సబ్సెట్ పెట్టాలా కాదా. సో ఎలిమెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి ఆర్ నాట్. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉందా? సో మీరే చూడండి, 1 2 3 4 ఇందులో ఉన్నాయా? లేవు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో లేవు, బట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏతో మొదలైంది కాబట్టి, అంటే ఏ సబ్సెట్ గా అవునా కాదా చెప్పాలంటే ఏలో ఉన్న ఎలిమెంట్ లో ఏ ఒక్కటి లేకపోయినా మనం చెప్పకూడదు. సపోజ్ 1 తీసుకున్నాం, బిలో ఉందా? లేదు. సో ఎప్పుడైతే లేదో మనం ఇక్కడ రాయాల్సినటువంటిది ఏంటనమాట, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి, అంటే ఏ బికి సబ్సెట్ కాదు, బి ఏకి అయితే అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఏ ఆర్డర్లో అడిగితే అదే మెన్షన్ చేయాలి. సో సెకండ్ చూడండి, సిఏ అంటే మనం ఏం మెన్షన్ చేయాలి? వెదర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సి ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఆర్ నాట్, అంటే సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉందా లేదా మాత్రమే మనం చూడాలి. సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 7 ఇవన్నీ ఏలో ఉన్నాయా? ఏలో 1 2 3 4 ఉన్నాయి, బట్ 7 లేదు. దెర్ ఇస్ నో 7 ఇన్ ఏ, అంటే సిలో ఉన్న ఒక్క ఎలిమెంట్ అయినా ఏలో లేదు కాబట్టి సిని ఏకి సబ్సెట్ అని చెప్పొచ్చా? లేదు. సో ఇక్కడ కూడా మనం రాయాల్సింది ఏంటండి? నాట్ సబ్సెట్. సి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ కేవలం బ్లాంక్ ఫిల్ చేయడమే కాకుండా రీజన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం బ్లాంక్ ఈజీ ఏ, బట్ ఆ రీజన్ ఎందుకు అంటున్నాం కూడా చూడండి. ఇక్కడ ఈ ఒక్కదానికి రీజన్ ఏంటి? మనం రీజన్ అడిగినా ఏం రాయొచ్చు? 7 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సి బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ, అంటే సిలో 7 ఉంది కానీ ఏలో లేదు. ఆ ఒక్క కండిషన్ వల్లే మనం ఇది నాట్ సబ్సెట్ రాసేస్తాం. అదే సబ్సెట్ రాయాలంటే అన్నీ ఉండాలి. సో నెక్స్ట్ చూడండి, బి ఏ రిలేషన్ ఇచ్చాడు. ఇంతకుముందు ఈ రెండింటికి తేడా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అన్నాం, ఇప్పుడు బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఆర్ నాట్ అని అడుగుతున్నాడు. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయా? బిలో ఉన్నాయి, ఫస్ట్ చూడాలి మనం. 2 and 4 ఎలిమెంట్స్ అవి ఏలో కూడా ఉన్నాయి చూడండి. 2 and 4 అనే ఎలిమెంట్స్ ఏలో కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు దీనికి? ఈ థర్డ్ దానికి బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ, గ్యారంటీగా బిఏకి సబ్సెట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏసి. సో ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ సి ఆర్ నాట్. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉందా? ఏలో 1 2 3 4 ఉన్నాయి, సిలో కూడా 1 2 3 4 ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా 7 ఉంది. సో మనకి ఎక్స్ట్రా ఉన్నదంతా సంబంధం లేదు, ముందు ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సిలో ఉన్నాయా లేదా? ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం ఏం వాడగలం? సబ్సెట్ అనే సింబల్ వాడొచ్చు. సో ఇక్కడ కూడా ఏం వర్తిస్తుంది? ఓన్లీ సబ్సెట్. ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి. నెక్స్ట్ చూడండి, బి సి మధ్య కంపారిజన్. సో బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ అంటే 2 4 సిలో ఉన్నాయా లేదా? ఉన్నాయి చూడండి, 2 4. బిలో ఉన్న ఎలిమెంట్ ప్రతిదీ సిలో ఉంది. సో బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి. సో ఇక్కడ బి సబ్సెట్ రాస్తాం. ఇక ఫైనల్ 5 బి ఇచ్చాడు. ఇప్పుడే చెప్పుకున్నంత ముందే నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నల్ సెట్ లో అసలు ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి అది ప్రతి సెట్ లో భాగంగానే భావిస్తాం. సో ఇక్కడ మీరు బిలో ఏమున్నాయి ఇవన్నీ చూడక్కర్లేదు. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ 2 4 ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు, ఓకే. కానీ మనం చెప్పేది ఏంటి? అదే టైంలో ఎప్పుడు మనం సబ్సెట్ కాదని చెప్పాలంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి సబ్సెట్ కాదని చెప్పాం, సెకండ్ దో లేదా ఫస్ట్ దో. ఉదాహరణకు ఫస్ట్ తీసుకుందాం. సబ్సెట్ కాదని చెప్పడానికి ఉండాల్సిన రీజన్ ఏంటంటే, ఎందుకు రీజన్ చెప్పాము ఇక్కడ? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో లేవు, అంటే ఉదాహరణకి ఇక్కడ 1 3 ఇవి లేవు అని చెప్తున్నాం. మరి అలా చెప్పడానికి ఇక్కడ రీజన్ ఉందా? 5లో ఉండి బిలో లేకుండా మీకు కనిపించిన ఎలిమెంట్ ఏదైనా ఉందా? లేదు. కాబట్టి నల్ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అనే కండిషన్ ప్రకారం ఎప్పుడు మీకు 5 లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఆటోమేటిక్ ఇది సబ్సెట్ సింబల్ రాయొచ్చు అనమాట. సో ఇది డూ దిస్ 33 ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, సో సేమ్ డూ దిస్ సెక్షన్ లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం గా ఇచ్చింది చూడండి. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఇవి ట్రూ ఆ ఫాల్స్ అని మాత్రమే అడిగినటువంటివి. ఇవి కూడా మనం నల్ సెట్ కి సంబంధించినవి చూడండి, ఆల్రెడీ మనం కొంచెం డిస్కస్ చేసాం ఇంతకు ముందు. సో ఫస్ట్ దే చూడండి,
ఎంటీ సెట్ సింబల్ రాశాడు ఈజ్ ఈక్వల్ టు 5. అసలు 5 అంటేనే ఇది కదా, నల్ సెట్ మీన్స్ ఎంటీ సెట్. సో ఇక్కడ ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు, అదే 5 అని మెన్షన్ చేశారు కాబట్టి ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం. సో మనం రాయాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ట్రూ. సో దీంట్లో ఏ విధమైనటువంటి మిస్టేక్ లేదు. 5 అన్నా ఎంటీ సెట్ అన్నా ఒక్కటే. మనల్ని ఇక్కడ జస్టిఫికేషన్స్ అవి కూడా అడగలేదు కాబట్టి జస్ట్ ట్రూ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ అబ్జర్వ్ చేయండి. 5 ఈక్వల్ టు 0. ఇంతకుముందే అనుకున్నాం 5 గురించిన అవగాహన కరెక్ట్గా రావడానికి ఈ చిన్నది ఉపయోగపడుతుంది. 5 అంటే 0 రాయొచ్చా? ఇంతకుముందు అనుకున్నాం 5 అంటే ఎంటీ సెట్ తప్ప 5 అంటే 0 అనే నెంబర్ కాదు. సో ఇక్కడ డైరెక్ట్గా ఒక ఎలిమెంట్కి ఈక్వల్ చేశాడు కాబట్టి ఇది ఫాల్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ అని రాసినా సరిపోతుంది. ఎందువల్ల మనకి సిన్స్ మనం చెప్పుకున్నాం 5 మీన్స్ ఎంటీ సెట్ తప్ప అసలు అది ఒక సెట్, బట్ ఎలిమెంట్ కాదు. 5 అనేది ఒక ఎలిమెంట్ కాదు, ఒక సెట్. కాబట్టి ఆ ఎలిమెంట్ ఈ సెట్ని తీసుకొచ్చి 0కి ఈక్వల్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0. ఇది కూడా అంటే కొంతమందికి ఏ కాన్సెప్ట్ ఇచ్చారంటే రెండు వైపులా 0 ఉంది కదా, సమానం అనొచ్చా అంటే మరి ఈ సింబల్ ఎందుకో ఆలోచించండి. అందుకే మనం చెప్పుకున్నాం అసలు సెట్ అనే ప్రతిదాన్ని డినోట్ చేసేదే ఈ సింబల్తో. ఈ సింబల్ లేకపోతే అది జస్ట్ ఎలిమెంట్ మాత్రమే. ఇది 0 అనే ఎలిమెంట్ని సూచిస్తుంది, ఇది 0 అనే ఎలిమెంట్ని కలిగి ఉన్న సెట్ని సూచిస్తుంది. కాబట్టి ఎప్పుడు సెట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వదు. సో ఇట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఇది కూడా ఒక ఫాల్స్ స్టేట్మెంటే, బికాస్ 0 అనేది ఒక ఎలిమెంట్. అంటే మనకి దీనికి ఊరికే రీజన్ కూడా నేను రాస్తున్నాను. ఎప్పుడు కూడా an ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ అనేది ఎప్పుడు కూడా నెవర్ బి ఈక్వల్ టు ఎ సెట్. ఇది ఇక్కడే కాదు ఇంకెక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఒక సెట్కి ఎప్పుడు కూడా ఎలిమెంట్ని ఈక్వల్ చేయకూడదు. సెట్ సింబల్ ఉంటేనే ఈక్వల్ చేయాలి తప్ప ఒక ఎలిమెంట్ ఒక సెట్కి చెందుతుందని చెప్పాలంటే సపోజ్ ఇదే మనం 0 రాసి సెట్ 0 రాసినప్పుడు మిడిల్లో బ్లాంక్ ఇస్తే సూటబుల్ సింబల్ ఏంటి అంటే మనం చెప్పాల్సింది బిలాంగ్స్ టు మాత్రమే. ఆల్రెడీ చెప్పుకున్నాం 0 బిలాంగ్స్ టు దిస్ సెట్. ఎందుకని ఈ సెట్లోకి ఒక ఎలిమెంట్గా ఉంది. అదేవిధంగా ఇటు కూడా సెట్ ఉండి ఇటు కూడా సెట్ ఉండి దీంట్లో ఉన్నవన్నీ దీంట్లో ఉన్నప్పుడు లేదా ఎక్స్ట్రా ఇటు ఉన్నప్పటికీ సబ్సెట్ రాయొచ్చు. బట్ ఇక్కడ ఒక సెట్ని ఎలిమెంట్తో ఈక్వల్ మనం చేయలేం. సో దీంతో ఇది డూ దిస్ సెక్షన్ అనమాట 33లో. నెక్స్ట్ అదే పేజ్లో ఉన్నటువంటి ట్రై దిస్ సెక్షన్లోకి వచ్చామండి. ట్రై దిస్ సెక్షన్ కూడా చిన్న చిన్నవే, ఒక్కో ప్రాబ్లం మీకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అనేది చూడండి. ట్రై దిస్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది జామెట్రికల్ గా ఉన్న రిలేషన్స్ ఇచ్చి ఇచ్చారు చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్. ఏ అనే సెట్ దేని సూచిస్తుంది? క్వాడ్రిలాటరల్స్ మీన్స్ హ్యావింగ్ 4 సైడ్స్ అనమాట. పాలిగాన్ విచ్ ఈస్ హ్యావింగ్ 4 సైడ్స్ ఇస్ కాల్డ్ క్వాడ్రిలాటరల్. 4 సైడ్స్ ఉన్నదాన్ని క్వాడ్రిలాటరల్ అంటారని తెలిసిందే. బి అనే సెట్ లో ఏం రాశాడు? కొన్ని నేమ్స్ ఉన్నాయి. స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్. సెట్ క్లోజ్ చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా గమనించకపోతే ఇందులో కొంతమంది మిస్లీడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ క్వాడ్రిలాటరల్స్ అయినా కాదా? అవును. అదే టైంలో క్వాడ్రిలాటరల్స్ అంటే ఇవి మాత్రమేనా అనేది కూడా చూడండి. స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్ అని ఇచ్చాడు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా చూడండి. స్టేట్ వెదర్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి ఆర్ బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ ఉన్న రెండు సెట్లలో దేనికి సబ్సెట్ అని పిలవాలి? ఏని బికి సబ్సెట్ అని చెప్పడం కరెక్టా, బిని ఏకి సబ్సెట్ అనడం కరెక్టా, అసలు రెండు కాదా అనేది మనం ఇప్పుడు జస్టిఫై చేస్తూ చెప్పాలి. సో దీనికి మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ క్వాడ్రిలాటరల్ అంటే ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు నార్మల్గా విడిచినటువంటి మనకు తెలుసు ఒక స్క్వేర్ రూపంలో అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండేది, లేదంటే రెక్టాంగిల్ జనరల్గా రఫ్గా సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ట్రెపీజియం. సో ట్రెపీజియంలో ఎప్పుడు కూడా ఒక సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి. రాంబస్ జనరల్గా మనం డైమండ్ షేప్తో కూడా సూచిస్తుంటాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ బట్ రైట్ యాంగిల్ ఇందులో ఉండవు. సో ఇక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఈ 4 రకాలు ఇచ్చాడు. ఓకే, ఏలో ఏముందో చూడండి. సెట్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ అంటే ఏ అనే సెట్ దేని సూచిస్తుంది? క్వాడ్రిలాటరల్ కి చెందిన ఏదైనా సరే ఈ సెట్ లో భాగమే. సో ఇలా అబ్జర్వ్ చేస్తే మీరు బిలో ఉన్నవన్నీ క్వాడ్రిలాటరల్సే కదా. ఈ స్క్వేర్ అయినా, రెక్టాంగిల్ అయినా, ట్రెపీజియం అయినా, రాంబస్ అయినా క్వాడ్రిలాటరల్సే. బట్ ఈ రెండు ఈక్వల్ అందామా అంటే రెండు వైపులా సబ్సెట్ వర్తిస్తుందా అంటే క్వాడ్రిలాటరల్స్ లో మీకు తెలిసి లోయర్ సెక్షన్ లోనే చదువుతారు. ఈ 4 ఉన్నాయా, ఇంకేమైనా గుర్తొస్తున్నాయా అంటే యాక్చువల్గా చూడండి ప్యారలలోగ్రామ్ దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ప్యారలలోగ్రామ్ అంటే బోత్ సైడ్స్ ఆపోజిట్ ప్యారలల్ గా ఉంటాయి, ఈక్వల్ గా కూడా ఉంటాయి. ఇలా ఈక్వల్ గాను ఉంటాయి, ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలలోగ్రామ్. అదేవిధంగా కైట్ అంటాం. కైట్ 2 అడ్జసెంట్ సైడ్స్ పేర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇది ప్యారలలోగ్రామ్ అంటాం, ఇది కైట్ అంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఈ రెండు సెట్స్ పూర్తిగా ఈక్వల్ అయితే కాదు. ఎందువల్లంటే
ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. లేవు అని చెప్పడానికి రీజన్ ఇది. ఏలో అన్ని ఎలిమెంట్స్ ఏమున్నాయి, సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ అన్నాడు కాబట్టి వాడి పేర్లు ఇవ్వక్కర్లేదు. క్వాడ్రిలేటర్స్ రకానికి చెందినవన్నీ ఏలో ఉంటాయి. మరి అలా చూస్తే ప్యారలగ్రామ్ ఉండాలి, కైట్ కూడా ఉండాలి ఎగ్జాంపుల్కి. మరి ఉన్నాయా బిలో? ప్యారలగ్రామ్ కానీ కైట్ అని మెన్షన్ చేయకుండా ఓన్లీ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపిజం ఇచ్చాడు. అదే టైంలో బిలో ఉన్న 4 ఎలిమెంట్స్ కూడా ఏకి చెందినట్టే. ఎందువల్ల ఇవన్నీ క్వాడ్రిలేటర్స్. అంటే ఈ 4 క్వాడ్రిలేటర్సే అంటాం కరెక్టే తప్ప క్వాడ్రిలేటర్స్ అంటే ఈ 4 మాత్రమే అంటాం కరెక్ట్ కాదు. సో అందువల్ల మనం ఏం చెప్పొచ్చు ఈ రెండిట్లో, వెదర్ ఏ సబ్సెట్ బి ఆర్ బి సబ్సెట్ ఏ అంటే మనం ఏ సబ్సెట్ బి అని చెప్పలేము, బట్ బి సబ్సెట్ ఏ అని చెప్పగలం. అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏ సబ్సెట్ బి అని చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ, దాని రీజన్ కూడా ఇక్కడ నేను రాస్తున్నాను. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు డస్ నాట్ బిలాంగ్ టు, అంటే ఇది చెందటం లేదు దేనికి, బికి. యాక్చువల్గా అయితే బికి చెందాలి, బట్ డస్ నాట్ బిలాంగ్ టు బి. సిన్స్, ఎందువల్ల రీజన్ మీకు చెప్పాను. ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, ప్యారలగ్రామ్ షార్ట్ కట్లు రాయొచ్చు, కైట్ ఎట్సెట్రా ఇటువంటివి. ఉదాహరణకి ఈ రెండే మెయిన్ ఉన్నాయనుకోండి. ఇక్కడ మీరు ప్యారలగ్రామ్ కానీ కైట్ కానీ ఇటువంటి పేర్లు మనకి బిలో రాలేదు, కానీ ఏలో ఉన్నట్టే. ఎందువల్ల సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ అన్నాడు అంటే ఆల్ క్వాడ్రిలేటర్స్ టైప్స్ మనకు వచ్చేయాలి. సో ప్యారలగ్రామ్ కానీ కైట్ కానీ కూడా ఏలో ఉన్నట్టే, బట్ అవి బిలో లేవు. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ డస్ నాట్ బిలాంగ్ టు బి అయినప్పుడు ఏ సబ్సెట్ బి అవుతుందా, అవ్వదు. సో ఏ సబ్సెట్ బి మనం రాయలేము. బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి అంటే బిలో ఉన్నటువంటి 4 ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయి, క్వాడ్రిలేటర్స్ అవుతాయి. సో ఇక్కడ అదే విషయం రాస్తున్నాం. బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి అంటే ఈ బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ని మనం తీసుకుంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి బిలాంగ్స్ టు ఏ, అది ఏకి కూడా చెందుతుంది, ఏ అనే సెట్ కి చెందుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ, అంతే తప్ప ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి కాదు అని చెప్పాము. సో ఇక్కడ మళ్ళీ దీనిలో ఒక బ్రీఫ్ మనకి సారాంశం ఏంటంటే క్వాడ్రిలేటర్స్ లో ఇవి ఉంటాయి తప్ప ఇవి మాత్రమే క్వాడ్రిలేటర్స్ కాదు. కాబట్టి ఇవి క్వాడ్రిలేటర్స్ లో భాగం అని చెప్పడం కరెక్ట్, కానీ క్వాడ్రిలేటర్స్ అన్ని ఈ సెట్ లో భాగం మాత్రం కాదు. అందువల్ల బి సబ్సెట్ ఏ కరెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఇంతకుముందే మనం ఒక నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ గురించి చేసాం, దాని ఆధారంగా ఇచ్చినటువంటిది చూడండి. ఇది కూడా ఒక చిన్న బిట్ లాంటిదే. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ బి సిడి అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్, ఏకి అసలు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయని అడిగాడు. యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ కాన్సెప్టే ఇప్పుడు నేను రాస్తున్నాను. మనం ఇంతకుముందు కూడా రాసాం చూడండి. ఇఫ్ సెట్ ఏ హ్యాస్ n ఎలిమెంట్స్ అంటే ఒక సెట్ కి గనక n ఎలిమెంట్స్ మనం కలిగి ఉంటే దెన్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, మనం ఎన్ని సబ్సెట్స్ కలిగి ఉంటుందో చెప్పడానికి ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ముందే మనం ఒక ఎగ్జాంపుల్స్ ద్వారా చూసాం. అది ఒక కాన్సెప్ట్ గా రాసుకున్నాం. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఇంతకుముందే గుర్తుంది కదా, 2 to the power of n. ఈ కాన్సెప్ట్ మెయిన్ అనమాట. ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉన్నాయో మనకు తెలిసినప్పుడు దానికి రాయగలిగిన సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, 2 to the power of n. అవి ఏమిటి అనేది అడిగినప్పుడు అవి కూడా రాయొచ్చు, బట్ ఇక్కడ వాస్తవానికి క్వశ్చన్ లో హౌ మెనీ అని మాత్రం ఉంది. ఎన్నో చెప్తే యాక్చువల్గా చాలా అనమాట. సరే అవి ఏంటి అని రాయాల్సి చూసుకోవాలన్నా కూడా మనం ఇక్కడ ఒకసారి రాసి మెన్షన్ చేద్దాం. ముందు కూడా వస్తాయి అలాంటి ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మాత్రం ముందు మనం ఏం రాయగలం, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ ఎంతో చూడండి. ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం నెంబర్ ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని కౌంట్ చేయండి, ఏబిసిడి అంటే 4 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 4. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఏలో ఎప్పుడైతే 4 ఎలిమెంట్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 to the power of 4. ఇక్కడ n ప్లేస్ లో 4 రాయాలి. మరి మనకి తెలిసిందే 2 to the power of 4 అన్నప్పుడు 2ని ఇలా 4 times 2 into 2 into 2 చేస్తే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో ఇక్కడ ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ 16 అవుతుంది. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ లేదా హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్ అంటే ఏ హ్యాస్ 16 సబ్సెట్స్ అని చెప్పొచ్చు. టోటల్ గా దీనికి 16 సబ్సెట్స్ రాయొచ్చు అనమాట. సరే ఏమి రాయొచ్చు అనేది మనకి ముందు ప్రాబ్లమ్స్ లో కూడా చూద్దాం. 5 దీంతో పాటు ఒక్కొక్క ఎలిమెంట్ ఏం రాయొచ్చు అనేది. ఇక్కడ ఈ ప్రాబ్లం కి ప్రస్తుతం అది అడగలేదు కాబట్టి నేను జస్ట్ ఎన్ని ఉంటాయనేది ఎలా తెలుసుకోవచ్చు మాత్రం మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోకి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా వస్తాయి. థర్డ్ ఎక్సర్సైజ్ లో నెక్స్ట్ ప్రాబ్లం, P is the set of factors of 5. చూడండి ట్రై దిస్ థర్డ్ ప్రాబ్లం. ఇది కూడా ఒక బిట్ గా ఆప్షన్స్ ఇచ్చాడు, మనం దాన్ని చూసి మనం ఏది కరెక్టో చెప్పాలి. P is the set of factors of 5 అండి. అంటే P అనేది సెట్ ఇక్కడ ఏమంట, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి P లో ఉంటాయి.
క్యూ ఇస్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 అంటే 25 అనే నెంబర్ ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని క్యూలో ఎలిమెంట్స్ అండ్ ఆర్ ఇస్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 125 సో ఇక్కడ అన్ని 5 రిలేటెడ్ 5 పవర్స్ ఇచ్చాడు బట్ వాటి యొక్క ఫ్యాక్టర్స్ ని మనం రాయమన్నాడు దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ వీడు అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో ఏదైతే ఫాల్స్ ఉంది చెప్పమంటున్నాడు సరే ఒక్కొక్కటే తీసుకుని మనం చేయొచ్చు లేదా 4గిట్లో మేబీ ఒకటే ఫాల్స్ ఉండొచ్చు అది ఏంటని ఐడెంటిఫై చేస్తున్నాడు సో అది చెప్పాలంటే మనం ప్రతి ఆప్షన్ ని చూసినప్పుడే చెప్పగలం కాబట్టి సో ఇక్కడ ముందు మనం ఏం చేయాలి అసలు పీక్యూఆర్ లో ఏముంటాయి అంటే ఈ ప్రాబ్లం ఒక బిట్ అయినప్పటికీ ఇక్కడ దీని సొల్యూషన్ ఏ విధంగా మనం రఫ్ గా చేయొచ్చు అంటే ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ మనం రాసుకోవాల్సింది యాక్చువల్ గా పీక్యూఆర్ అసలు ఈ 3 సెట్స్ ని ఇక్కడ చూస్తే ఒక రకంగా సెట్ బిల్డర్ ఫామ్ మోడల్లో ఉన్నాయన్నమాట అంటే వాటి లక్షణం చెప్పాడు తప్ప వాటి ప్రాపర్టీ అందులో ఏముంటాయో చెప్పలేదు అది ఇప్పుడు మనం రోస్టర్ ఫామ్ లో రాసినప్పుడే కరెక్ట్గా చెప్పగలం చూడండి ఇస్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే ఫస్ట్ మీకు తెలియాలి 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏవి ఫ్యాక్టర్ అంటే దానిలో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ కాబట్టి మనకు ఆల్రెడీ తెలిసిందే ఆ సెట్లో ఏం రాయగలం ప్రతి నెంబర్కి 1 ఒక ఫ్యాక్టరు 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి దానికి అదే ఒక ఫ్యాక్టరు ఇతరవి ఏమీ ఉండవు సో మనకు తెలుసు ఓన్లీ 1 5 మాత్రమే 5కి ఫ్యాక్టర్స్ 2 3 4 ఏమి క్యాన్సిల్ అవ్వవు క్యూ తీసుకుంటే 25 ఫ్యాక్టర్స్ రాయాలి సేమ్ ఇదే విధంగా సో మీరు 25 ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1తో పాటు 25కి మిడిల్లో 5 ఒక్కటే వస్తుంది చూడండి ఇంకేది రాదు 1 5 25 ఓన్లీ దీస్ 3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఎందువల్లంటే మీకు తెలుసు ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళడం మీకు ఇదివరకు కూడా చెప్పాను 1 తర్వాత 2 3 4 అవ్వవు 5 అవుతుంది 25 ఫ్యాక్టర్ 5 5 సే 25 అంటే మిడిల్లో దానికి అదే స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది అంటే ఇంకా దాని ముందున్న దాన్ని బట్టి రిమైనింగ్ రాయాలి ఓన్లీ దానికి ముందు 1 ఉంది అంటే హౌ మెనీ వన్స్ ఆర్ 25 వన్స్ సో మొత్తం 3 రాయగలం కావాలంటే 25 లోపు ఏ నెంబర్ అయినా చూడండి 25 ఫ్యాక్టర్ అవ్వదు ఈ 3 తప్ప ఇక ఆర్ చూద్దాం 125 అనే నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ మనం రాయాలి సో ఎప్పట్లాగే ప్రతి ఫ్యాక్టర్ 1తో స్టార్ట్ అవుతుంది ఫ్యాక్టర్స్ లిస్ట్ 1 తర్వాత మళ్ళీ 125 లో చూడండి 2 3 4 క్యాన్సిల్ అవ్వవు 5 మాత్రమే క్యాన్సిల్ అవుతుంది ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 కూడా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 25 టైమ్సే పోతుంది చూడండి 5 25 ఆర్ 125 ఇది ఓన్లీ 5 యొక్క పవర్ 5 యొక్క పవర్ ఎప్పుడు కూడా అది 5 క్యూబ్ కాబట్టి ఇతర ఫ్యాక్టర్స్ ఏవి దానికి చెందవు ఎందుకంటే 5నే మనం విడదీయలేం కాబట్టి 5 పవర్స్ లో వచ్చే ఏ నెంబర్ కూడా ఇతర ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం లేదు 5 పవర్స్ తప్ప కాబట్టి 1 5 తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏం రాయొచ్చు మనం 25 రాయొచ్చు బికాస్ 5 25 ఆర్ 125 అండ్ ఫైనల్ గా సేమ్ దానికి అదే వస్తుంది 125 ఎందువల్ల మీకు తెలుసు 525 నెక్స్ట్ 1 into 125 అంటే మొత్తం 4 ఫ్యాక్టర్స్ మాత్రమే దీనికి వస్తాయి ఇది మనం అబ్జర్వ్ చేస్తే ముందు ఇది తెలుసుకోకుండా వీటిని గురించి మనం చెప్పలేం ఎందుకంటే ఏదో ఒక సబ్సెట్ ఇచ్చాడు ఇది దీనికి సబ్సెటా కాదా నిజమా తప్ప చెప్పాలంటే అసలు వాటిలోని ఎలిమెంట్స్ లిస్ట్ మన దగ్గర ఉండాలి సో ఈ 3 చూసినప్పుడు ఇప్పుడు మనం చెప్పొచ్చు లేదా ఈ 3 రాయకుండా కూడా కామన్ గెస్సింగ్ తో చెప్పొచ్చు ఎలా అంటే పీ సబ్సెట్ క్యూ అండ్ మీన్స్ ఏమడిగినట్టు అంటే 5కి ఫ్యాక్టర్ అయిన నంబర్ ప్రతిదీ 25కి ఫ్యాక్టర్ అవుతుందా ఇలా అనమాట అలా కూడా చెప్పొచ్చు బట్ ఇంకా క్లారిటీ కోసం మనం ఉన్నవి తక్కువే కాబట్టి వాటిని రాసేసాం చూడండి 5కి ఫ్యాక్టర్గా ఉన్న ప్రతిదీ 25 కూడా ఫ్యాక్టర్ అయింది చూడండి ఎందుకంటే 5ఏ 25కి ఫ్యాక్టర్ సో 5ఏ 25కి ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు దీని ఫ్యాక్టర్స్ అన్ని దీనికి కూడా అవుతాయి సో మరి పీ సబ్సెట్ క్యూ ట్రూఆ ఫాల్సా అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ట్రూఏ ఎందుకంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ అన్నాడు బట్ ఇది ఫాల్స్ కాదు చూడండి పీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని క్యూలో ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ చూస్తే క్యూఈ సబ్సెట్ ఆర్ అని ఉంది అంటే క్యూలో ఉన్నవన్నీ ఆర్లో ఉన్నాయా లేవా అని చూడాలి మనం సో 25 ఫ్యాక్టర్ అయిన ప్రతిదీ 125కి ఫ్యాక్టర్ అవుతుందా సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 25 ఫ్యాక్టర్స్ గా ఉన్న ఈ 3 కూడా 125కి కూడా ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి ఎందుకంటే 25ఏ దీనికి ఒక ఫ్యాక్టర్ కనుక సో ఇది ట్రూఏ సో థర్డ్ చూద్దాం ఆర్ ఈ సబ్సెట్ ఆఫ్ పి అంటే ఆర్ లో ఉన్నవన్నీ పీలో ఉన్నాయా మీరే చూడండి అంటే 125 ఫ్యాక్టర్స్ అన్ని పీలో ఉన్నాయా లేవు బికాస్ 25 లేదు 125 లేదు అంతే కదా పి ఆర్కి సబ్సెట్ అయినంత మాత్రాన ఆర్ పీకి సబ్సెట్ అవుతుందా అవ్వదు సో ఇది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అని దీన్ని బట్టి అర్థం చూడండి టోటల్గా ఇది మనకి ఫాల్స్ ఇది తప్పు విషయం ఇక ఫైనల్ చూస్తే పి సబ్సెట్ ఆర్ మళ్ళీ చూడండి పి ఆర్కి సబ్సెట్ అయినా కదా పి అసలు క్యూకి సబ్సెట్ అయింది క్యూ ఆర్కి సబ్సెట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పి ఆర్కి సబ్సెట్ అవుతుంది అంటే 5 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని ఎలాగో 125 ఫ్యాక్టర్స్ అవుతాయి సో ఇది కూడా ట్రూ స్టేట్మెంటే సో ఈ మొత్తంలో ఫాల్స్ లేదని అడిగాడు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు సి ఒకటే మనకి ఫాల్స్ అన్నమాట సో మనం ఇక్కడ రాస్తున్నాం ఓన్లీ ఆప్షన్ సి ఇక్కడ ఉన్న వాటిలో ఆప్షన్ సి మాత్రమే ఫాల్స్ ఎందువల్ల మనకి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఆప్షన్ సి ఆర్పి గురించి కనుక 125 ఫ్యాక్టర్స్ అన్ని కూడా 5కి ఫ్యాక్టర్స్ కావనే విషయం దీని వల్ల తెలుస్తుంది ఇది థర్డ్ ప్రాబ్లం ఇక దీనిలో ఉన్నటువంటి నెక్స్ట్
ఫోర్త్ ప్రాబ్లం ఇందులో ఫైనల్ చూడండి. ఇందులో కూడా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ గురించి అడిగినప్పటికీ ఇక్కడ ముందు ఈ సెట్ల గురించి చదివిన తర్వాత అవి రాసుకున్నప్పుడే ఇవి మనం చెప్పగలం. ఇందులో మొత్తం 6 ఉన్నాయి, ఒక 3 ఇక్కడ, నెక్స్ట్ 3 తర్వాత మీకు స్క్రీన్లో వస్తాయి. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 10. ఫస్ట్ చూడండి, అసలు ఇక్కడ ఏ అంటే ఏంటి అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక రకంగా సెట్ బిల్డర్ ఫామ్ మెన్షన్ చేస్తూ ఇచ్చాడు. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 10 అంటే 10 కంటే చిన్నవైనటువంటి ప్రైమ్ నెంబర్స్. ఆటోమేటిక్గా మనం ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడే ఏ అంటే ఏంటి అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, చూడండి ఏం రాయాలి, ప్రైమ్ రాయాలి. అది కూడా ఎలా రాయాలి, 10 కంటే చిన్నవి రాయాలి. 10 కంటే చిన్న ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ మీకు మళ్ళీ ఫస్ట్ చాప్టర్లో కూడా మనం గుర్తు చేసాం చాలాసార్లు. 2, 3, 5, 7. చాలా మంది 1ను ప్రైమ్ నెంబర్గా తీసుకుంటూ ఉంటారు, అది ఒకటే అవాయిడ్ చేయండి, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 2, 3, 5, 7 ఓన్లీ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం, అందుకే 1ని లెక్కేయం. ఇక నెక్స్ట్ బి అంటే ఏంటని చూడండి. బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆడ్ నంబర్స్ లెస్ దాన్ 10. ఆడ్ అంటే 2 తో డివిజిబుల్ కానివన్నీ కూడా. సో ఇక్కడ మనం బిని మెన్షన్ చేద్దాం. సో బి ఈజ్ ఈక్వల్ టు 10 లోపు ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ చెప్పమంటే ఏం చెప్తాం, 1, 3, 5, 7, 9 సెట్ క్లోజ్ అంతే కదా. సో ఆడ్ మీన్స్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. 2 చేత నిశ్శేషంగా భాగించబడిన వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. అది కూడా 10 లోపు అన్నాడు కాబట్టి 9 వరకు రాస్తాం. ఇక ఫైనల్గా ఇంకో సెట్ ఉంది, సి ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. ఇది కూడా మనకి లెస్ దాన్ 10. సో ఇక్కడ లెస్ దాన్ అనేది మెన్షన్ చేయటం ఇక్కడ మర్చిపోవడం జరిగింది. సో దీంట్లో మీకు ఇది కూడా లెస్ దాన్ 10. సో ఇక్కడ ఆటోమేటిక్గా సి సెట్ని రాయమంటే ఏం రాస్తాం, ఈవెన్ నంబర్స్ చెప్పాలి. 2, 4, 6, 8, 10. సో ఇప్పుడు వీటిని మనం మెన్షన్ చేశాక ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఇక్కడ కూడా మనకి ఇచ్చినవి ఏవి ట్రూ అవుతాయి కాదు చెప్పమన్నారు. ఇది కూడా అంతే, అంటే ఎప్పుడైతే మీరు ఇలా రాసుకున్నారో అది ఈజీ అవుతుంది. సో ఒక సెట్లో ఉన్నవన్నీ మరొక సెట్లో ఉన్నాయా లేవా అనేది చూడడం ఈజీ కాబట్టి అసలు ఏవి ట్రూ అవుతాయి, ఎన్ని ఉన్నాయి ట్రూ అనేది అడిగాడు. ఒకటి చూడండి, ఏ సబ్సెట్ బి ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈజ్ ఇట్ ట్రూ మీన్స్ ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి ఆర్ నాట్. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉందా చూసే చెప్పొచ్చు. చూడండి, ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉందా అంటే లేదు. ఎందువల్లంటే ఇవి ఆడ్, ఇదేమో ప్రైమ్. మనకి 2 అనేది ఈ ఆడ్లోకి రాదు, అసలు 1 కూడా ఇందులో ఉంది, ఇందులో లేదు. సో మనం చెప్పాల్సిన ముందు 2 గురించి అనమాట. 2 అనేది బిలో లేదు, ఒక్క ఎలిమెంట్ లేకపోయినా ఇది దీనికి సబ్సెట్ కాదు, మిగిలిన 3, 5, 7 ఉన్నాయి. సో ఇప్పుడు ఏ సబ్సెట్ బి అనేది మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ దాని ఎదురుగానే రాస్తున్నాను, ఇట్ ఈస్ ఫాల్స్. సరే, సింపుల్ గా ఒక చిన్న రీజన్ కూడా రాస్తున్నాం. బికాస్ ఏం చెప్పొచ్చు ఇక్కడ, 2 ఈజ్ నాట్ ఇన్ బి అని చెప్తున్నాను, లేదా 2 డస్ నాట్ బిలాంగ్ టు బి. సో చూడండి, 2 అనే ఎలిమెంట్, ఏలో ఉన్న 2 అనే ఎలిమెంట్ బిలో లేదు కాబట్టి ఇది ఫాల్స్, ఏ బికి సబ్సెట్ కాదు. నెక్స్ట్ చూడండి, బి సబ్సెట్ ఆఫ్ ఏ కరెక్టేనా. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పోనీ ఏలో ఉన్నాయా చూడండి. అసలు ఫస్టే మనకు తెలుస్తుంది, 1 తీసుకున్నాం, అది ఇక్కడ లేదు. ఒక్క ఎలిమెంట్ కనపడినా ఇంకా మనం రాసేయచ్చు. సో ఇది కూడా మనం ఏం రాయొచ్చు, ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. సిన్స్ ఎందువల్ల, బిలో లేనిది ఏదైనా ఒకటి చెప్పండి. 1 ఉంది, అది ఏలో లేదు. 1 ఈజ్ నాట్ ఇన్ ఏ, అది బిలో ఉంది బట్ ఏలో లేదు. యాక్చువల్గా నాట్ ఓన్లీ 1, 9 కూడా ఇందులో లేదు. అయినప్పటికీ మనం సింగిల్ వర్డ్ చూపిస్తే చాలు. ఇక నెక్స్ట్ చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ సి. ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి. ఏలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయా, అసలు కంప్లీట్ ఒక 2 తప్ప మిగిలినవి ఏవీ లేవు. చూడండి, 2 తప్ప ఇక ఎతరవి లేవు. ఇవేమో ప్రైమ్, ఇదేమో ఈవెన్. సో ఈ రెండు ఒక 2 దగ్గర తప్ప కలవు. సో ఇది కూడా మనకి ఫాల్స్. చూడండి, ఎందుకంటే మనకి ఎప్పుడైనా సబ్సెట్ అని చెప్పాలంటే ఈచ్ ఎలిమెంట్ దీనికి చెంది ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో. సో దీన్ని కూడా మనం ఏం చెప్పొచ్చు, 3 కానీ ఏదైనా రాయొచ్చు. సపోజ్ 3, 5, 7 ఆర్ నాట్ ఇన్ సి. అసలు సిలో 3, 5, 7 ఉన్నాయా, లేవు. సో ఇలా ఈ మూడింటికి రాస్తాం. మరి ఇదే కాన్సెప్ట్తో ఇదే ప్రాబ్లంలో మిగిలిన 3 కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ స్క్రీన్లో చూద్దాం ఫైనల్. సో సేమ్ క్వశ్చన్ అండి, ఏబిసిలు సేమ్ క్వశ్చన్. అంటే మళ్ళీ నేను ఒకసారి ఏబిసిలు మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఏలో ఏమున్నాయి, ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 10 అంటే ఏం రాయాలి, 2, 3, 5, 7. అండ్ బిలో ఉన్నవి చూడండి, ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. సో ఇక్కడ 1, 3, 5, 7, 9. అండ్ సిలో ఉన్నవి ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే 2, 4, 6, 8. సో ఈ విధంగా చూసినప్పుడు ఇందులో మనం మళ్ళీ ఇది ఫాల్స్ ఆర్ ట్రూ చెప్పాల్సి ఉంటుంది. సి సబ్సెట్ ఆఫ్ ఏ అన్నారు. సిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏలో ఉందా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అసలు ఏ ఒక్క సెట్ అవతల దానికి పూర్తిగా సబ్సెట్ లేదనమాట. సో అదే విషయం మనకి మెన్షన్ చేసుకుంటూ వెళ్దాం. సి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే చూడండి, సిలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ ఏలో ఉందా, 2 ఉంది, ఓకే.
బట్ 4, 6, 8 ఉన్నాయా ఇందులో లేవు. సో ఇక్కడ కూడా ఏం రాయాలి, ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. సో ఫాల్స్ అంటానికి చిన్న రీజన్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఏమేంటి అవి, 4, 6, 8 ఆర్ నాట్ ఇన్ ఏ, అవన్నీ ఏలో లేవు, ఆర్ నాట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. యాక్చువల్గా మనం మూడింటిని రాయాల్సిన అవసరం కూడా లేదు, ఒక్క ఎలిమెంట్ లేకపోయినా సబ్సెట్ అని రాయకూడదు. నెక్స్ట్ బి సబ్సెట్ ఆఫ్ సి. చూడండి బి సిలోకి సబ్సెట్ అవుతుందా, మనకి బిలో ఉన్న వాటిలో కొన్ని ఉన్నాయి తప్ప 3, 5, 7 ఓకే, బట్ 1 and 9 కూడా ఏలో లేవు. అందువల్ల బి సి కదా, బి సికి చూసినప్పుడు 1, 3, 5, 7, 9 అసలు 2, 4, 6, 8 కంప్లీట్ ఆపోజిట్. ఆడ్ టు ఈవెన్, అసలు ఒక్కటే ఎలిమెంట్ కూడా కలవలేదు కాబట్టి ఇది కూడా మనం ఏం రాస్తాం, ఫాల్స్. సిన్స్ no element in B is not in C, లేదా ఈజ్ ఇన్ సి అంటే ఒక్క ఎలిమెంట్ కూడా అసలు బిలో ఉంది సిలో ఉంది అని చెప్పడానికి ఒక్క ఎలిమెంట్ కూడా లేదు, బిలో ఉన్న ఏ ఎలిమెంట్ కూడా సిలో లేదు. ఇటువంటి వాటిని మనం డిస్జాయింట్ అంటాం, ముందు వస్తే డిస్జాయింట్ సెట్స్ అంటాం, అది ఇక్కడే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సి సబ్సెట్ ఆఫ్ బి. చూడండి సిలో ఉన్న ఎలిమెంట్స్ పోనీ బిలో ఉన్నాయా అంటే ఇది కూడా అంతే కదా, బీసీకి సబ్సెట్ కాదు, సిబికి అసలు అవి రెండు డిస్జాయింట్, సిలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ కూడా బికి చెందదు. సో ఇది కూడా ఫాల్స్. సిన్స్ ఒక రకంగా చెప్పండి, ఇంకోలా రాస్తున్నది, దెర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్ ఆల్సో. ఇక్కడ దెర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ మీన్స్ రెండిట్లో ఉన్నవి అసలు ఒక్కటి కూడా లేవు ఇన్ బి అండ్ సి. అసలు బిలోను సిలోను అసలు మనకి కామన్ ఎలిమెంట్సే లేవు, ఒక్కటి కూడా కలవట్లేదు. అటువంటిది సబ్సెట్ ఎలా చెప్తాం, కాబట్టి సబ్సెట్ కాదని చెప్పాలంటే అట్లీస్ట్ వీ కెన్ ఫైండ్ సింగిల్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్ సి బట్ నాట్ ఇన్ బి అని తెలిస్తే చాలు, సిలో ఉండి బిలో లేని కనిపిస్తే చాలు. బట్ ఇక్కడ అసలు ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా లేదు కాబట్టి ఇవన్నీ అంటే ఒక రకంగా వీడు ఇచ్చిన వాటిలో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు, మొత్తం ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అనమాట. సో దీంతో మనం చేసేటువంటి ట్రై దిస్ సెక్షన్ కూడా కంప్లీట్ అయింది. మొత్తం టైప్స్ ఆఫ్ సెట్స్ గురించినటువంటి పార్ట్ మనం ఇందులో పూర్తి చేసాం అనమాట. So if you want to get continuous videos with content and basics, please subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you in the next video. Bye.